నమస్కారం. ఇవాళ తీసుకున్నటువంటి అంశం ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క కమలాంబ నవావరణ కృతుల యొక్క విశ్లేషణ. అసలు ముత్తుస్వామి దీక్షితుల వారి రచనలు అంటేనే కొంచెం నారికేడ భాగంగా చెప్తారు. అంటే రచనా వైశిష్ట్యంలో వారి యొక్క రచనలో ఉన్నటువంటి కఠినతరం ఏంటంటే అన్నీ సంస్కృతంలో ఉన్నాయి సాహిత్యాలు. ప్లస్ ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే రాగపరంగా, కీర్తన స్ట్రక్చర్ పరంగా, తర్వాత గుచ్చకృతులని రకరకాల అంశాల్లో చేయడంలో దీక్షితుల వారి దిట్ట అని చెప్పచ్చు. ఎందుకంటే మిగతా గ్రూప్ కంపోజిషన్స్ తీసుకుంటే కంపోజర్స్లో మనకు త్రిమూర్తులలో తక్కువ కనిపిస్తాయి. కానీ దీక్షితుల వారి కృతులను తీసుకుంటే గుచ్చకృతులని కిందసారి సోదాహరణ ప్రసంగం అది అదేంటంటే అన్ని గుచ్చాల గురించి కొంచెం కొంచెంగా బ్రీఫ్గా చెప్పాను. ఆ గుచ్చకృతుల్లో చాలా వెరైటీ, ఒక నవావరణ కీర్తనలే కాదు, నవవిధ భక్తి కీర్తనలు, నవరాత్రి కృతులు, నవగ్రహ కృతులు. అంటే ఒక వాగ్గేయకారుని యొక్క రచన గొప్పతనం తెలియాలంటే వారి రచనలే మనకు ఆధారం. ఇప్పుడు దీక్షితుల వారి కృతుంది నవగ్రహాల మీద, అంటే ఆయన జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట అని చెప్పడం కోసం ఆ కీర్తన. అయితే ఇక నవావరణ కృతుల గురించి చెప్పే ముందుగా నేను ఒక దీక్షితుల వారి గణపతి కీర్తనతో మొదలు పెడతాను. గజాననయుతం గణేశ్వరం గజాననయుతం గణేశ్వరం గజాననయుతం గణేశ్వరం గజాననయుతం గణేశ్వరం భజామి సదసం సూరేశ్వరం గజాననయుతం గణేశ్వరం భజామి సదతం సూరేశ్వరం గజాననయుతం గణేశ్వరం భజామి సదతం సూరేశ్వరం గజాననయుతం గణేశ్వరం. అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం గణాది సన్నుద పదవద్భగరం అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం గణాది సన్నుద పదవద్భగరం కుంజరవంజన చతురధరగరం కుంజరవంజన చతురధరగరం గురుగుగ్రజం ప్రణవగరం కుంజరవంజన చతురధరగరం గురుగుగ్రజం ప్రణవగరం గజాననయుతం గణేశ్వరం భజామి సదతం సూరేశ్వరం గజాననయుతం గణేశ్వరం. గణపతి కృతులు, షోడశ గణపతి కృతులు అనేటువంటి గుచ్చాన్ని కూడా మీరు రాశారు. అయితే ఇవాళ తీసుకున్న అంశంలో కమలాంబ నవావరణ కృతులు. ఈ కమలాంబ నవావరణ కృతులు అనగానే మనకు గుర్తొచ్చేది శరన్నవరాత్రులు. అంటే దసరా ఉత్సవాల్లో శ్రీ విద్యా ఉపాసకులందరూ కూడా రోజు నవావరణ పూజ చేస్తారు శ్రీ చక్రానికి. అయితే ఈ నవావరణ కీర్తనల గురించి తెలుసుకునే ముందు మనము ఈ శ్రీచక్రాన్ని గురించి కొంచెం తెలుసుకోవాలి.
అంటే శ్రీచక్రంలో పూజ నవావరణలో పూజ చేసేది శ్రీచక్రానికి. అయితే ఈ శ్రీచక్రం గురించి 1960 ప్రాంతంలో ఒక ప్రణవానంద స్వామి అనేటువంటి ఆయన శ్రీచక్ర పూజా విధానం అనేటువంటి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి అన్ని శ్రీచక్రాలని ఆయన స్టడీ చేసి శ్రీచక్రంలో ఉండేటువంటి తప్పు ఒప్పులన్నింటినీ కూడా పుస్తకంలో ప్రచురించారు. చేసి ఆయన ఏం చేశారంటే, ఒక శ్రీచక్రాన్ని ఆయన దాన్ని చెక్కించి గ్రానైట్తో చెక్కించి ఏనుగుల మహల్ అంటే అది ముమ్మండ అని తూర్పుగోదావరి జిల్లాలో దానికి దగ్గరగా ఉంది ఆ ఊర్లో ఆయన ప్రతిష్ఠింపజేశారు. ఈ ప్రణవానంద స్వామి వారు కళ్యాణానంద భారతీ స్వామి వారి శిష్యులు అనమాట. అయితే శ్రీచక్రాన్ని చూసినప్పుడు మనకి 3 రకాలైనటువంటి రూపాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే భూప్రస్థారం, దాని పేరు. అది రేఖాయుతంగా ఉంటుంది, అంటే మనకు పేపర్ మీద మన జామెట్రికల్గా ఉండేటువంటిది ఒక రూపము. ఇంకోటి కూర్మ పృష్ఠం, ఇది భూపురం పైన మిగిలిది 8 చక్రాలు ఒకదానిపై ఒకటి ఉడికి కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకొక రకం. ఇక మూడోది మేరు ప్రస్థానం. ఇందు చక్రాలు ఒకదానిపై ఒకటి ఉండి అంటే ఒకదానిపై ఒకటి ఉంటాయి అనమాట. సో దాని యొక్క డైమెన్షన్ 3 డైమెన్షనల్గా ఉంటుంది. అది మేరు వలె పర్వతాకారంలో ఉంటుంది అనమాట. ఈ శ్రీచక్రం అనేది పూజా విధానం యొక్క నమూనా. ఎందుకంటే శ్రీచక్రాన్ని చూసినప్పుడు మనకు అందరూ చాలా ట్రయాంగిల్స్, సర్కిల్స్, కోణాలు, త్రిభుజాలు, అంటే ఊర్ధ్వముఖంగా ఉండేవి కొన్ని, అధోముఖంగా ఉండేవి కొన్ని, ఈ రకరకాలుగా ఉంటాయి. ఏ విధంగా ఒక దేవాలయాన్ని చేరడానికి ఆవరణం దాటుతూ మనం వెళ్తాము. ఇప్పుడు శ్రీరంగం ఉందనుకోండి, శ్రీరంగంలో మనం ఎన్నో ప్రాకారం దాటి వెళ్తే కానీ మెయిన్ ఆలయం రాదు. అలాగే ఈ శ్రీచక్రానికి కూడా ఒక విధానం ఉందన్నమాట, అదే నవావరణ పూజ. ఈ శ్రీచక్రంలో ఆవరణలు, వృత్తాలు, త్రిభుజాలు ఏర్పడి మొత్తము 44 త్రికోణాలు ఉన్నాయి. ఈ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాతనే మూల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి వారు దేవాలయాల్లో పూజ చేస్తూ ఉంటారు. ఇది జనరల్గా వచ్చేటువంటి ఒక ఇది. కానీ కొన్ని దేవాలయాల్లో ఆ మూల విగ్రహానికి ముందరే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తూ కూడా ఉంటారు. అది కంచి ఆలయంలో మనకు కనిపిస్తుంది. శ్రీచక్రం యంత్రాల్లో చాలా గొప్పది. ఎందుకంటే ఇది త్రిపుర సుందరి లలితా పరాభట్టారిక యొక్క మేలైన యంత్రం. ఎవరైనా కూడా దీన్ని పూజించవచ్చు. శ్రీచక్రాన్ని చూడగానే మనకు కనిపించేది మొదటగా ఒక దాని ఏమంటారు స్క్వేర్ లాగా, అంటే ఒక 3 ఔటర్ లైన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇలా 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 ఉంటాయి. యాక్చువల్గా నేను తెచ్చాను కానీ పేపర్ తీసుకురావడం మర్చిపోయాను. అది ప్రింట్అవుట్ చూపిస్తూ చెప్తే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. అయితే కొన్నిట్లో ఈ ఔటర్ లైన్కి బయటికి వెళ్ళే దారులు ఉన్నాయి. అంటే ఎలా అయితే ఇప్పుడు రూమ్ ఉందనుకోండి, ఇలాగా రెక్టాంగిల్ లాగా రూమ్ ఉంది, దీనికి ఇటు నుంచి ఒకటి అటు నుంచి ఒకటి దారులు ఉన్నాయి. కానీ శ్రీచక్రానికి ఉండేటువంటి ఔటర్ లైన్లో కొన్నింటికి కొన్ని పద్ధతుల్లో దానికి బయటికి వెళ్ళే దారులు ఉన్నాయి, కొన్నింటిలో లేవు. ఇది కూడా ఒక సిగ్నిఫికెంట్గా మనకు కనిపించేటువంటిది. దీని తర్వాత 3 వృత్తాలు వస్తాయి. అంటే ఈ స్క్వేర్గా ఔటర్ లైన్ వచ్చిన తర్వాత 3 వృత్తాలు ఉంటాయి. ఒకదాంతో ఒకటి ఇవి ఉంటాయి అన్నమాట, ఈ వృత్తాలు. ఇది బయట భాగం. దీని లోపల 16 దళాల పద్మం ఉంటుంది, 8 దళాల పద్మం కూడా ఉంటుంది. మొత్తం లోపల 44 త్రికోణాలు ఉన్నాయి. ఇవి ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి. అంటే ఇలా త్రిభుజం గీస్తామనుకోండి, దాంట్లో నుంచి ఇంకోటి, దాంట్లో నుంచి ఇంకోటి, అలా మొత్తం లెక్క పెడితే 44 వస్తాయి. అందులో కూడా 4 సమద్విబాహు త్రికోణాలు, 5 సమద్విబాహు త్రిపాదంతో కలిసి మొత్తం 44 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఊర్ధ్వ కోణాన్ని కలిగింది శివతత్వాన్ని, అధ కోణాన్ని కలిగింది శక్తిని సూచిస్తాయి. ఎందుకంటే మనకి ఉపాసనా పద్ధతిలో చెప్పినప్పుడు ఏంటంటే సగుణ నిర్గుణ ఉపాసన 2 ఉన్నాయి. అయితే సగుణం నుంచి నిర్గుణం నుంచే సగుణానికి వెళ్ళాలి. నిర్గుణ ఉపాసన అంటే ఒక మూర్తి ఉంటుంది, అంటే ఒక రాముడో కృష్ణుడో అమ్మవారో ఇట్లా ఉంటాయి. అందుకని చెప్పి మనకి అద్వైత ప్రతిష్టాపన చేసినటువంటి శంకర్ల వారు ఏం చేశారంటే మనకి 6 మతాలు, షణ్మతాన్ని ఆయన స్థాపించారు. షణ్మతాలు అంటే ఏమేంటంటే అందులో శాక్తేయం ఒకటి, గాణపత్యం అంటే గణపతిని పూజిస్తారు వాడు, శక్తిని ఉపాసించేవాడు కొంతమంది, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించేవారు కొంతమంది, విష్ణువుని పూజించేవారు కొంతమంది, సూర్యారాధన ఆరాధన చేసేవారు కొంతమంది. ఈ మొత్తం 6 రకాలైనటువంటి
మతాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం చాలా రకాలైనటువంటి మతాలు మనం చూస్తున్నాం. అయితే ఏది గొప్ప ఏది తక్కువ అనే విషయం కాదు ఇక్కడ. మార్గాన్ని చేరుకోవడానికి రకరకాల దారులు ఉంటాయి కాబట్టి మతం కూడా ఒక దారి. ఎవరికి నచ్చిన మతంలో వారు పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ శ్రీచక్రంలో మొత్తము 9 చక్రాలు ఉన్నాయి. అవే నవ ఆవరణలు. త్రిఖండికగా ఉంది, అంటే 3 ఖండాలుగా ఉంటుంది. ఇది 1, 2, 3 చక్రాలు కలిసి అగ్నిఖండం, 4, 5, 6 చక్రాలు కలిసి సూర్యఖండము, 7, 8, 9 చక్రాలు కలిసి చంద్రఖండం. ఇది సృష్టి స్థితి లయాలు మూడింటికి. అంటే మొదటి 3 సృష్టి, తర్వాత 3 చక్రాలు స్థితి, తర్వాత 3 చక్రాలు లయం. అంటే పుట్టిన ప్రతి మానవుడు కూడా పుట్టిన తర్వాత చనిపోవడం అనేది తథ్యం. అయితే చనిపోయిన తర్వాత ఎటు వెళ్తున్నారు ఏంటి అనేది అది వాళ్ళ కర్మబంధాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రారంభ కర్మను బట్టి ఉంటుంది. అయితే శ్రీచక్రం నుంచి మనకు వచ్చేటువంటి మెసేజ్ ఏంటి, ఏం చేయాలని చెప్తున్నారు ఇందులో పూజ కింద నుంచి చేస్తారు. అంటే ప్రథమ ఆవరణ నుంచి 9వ ఆవరణకు వెళ్తారు. 9 నవరాత్రులు చేసేటువంటి పూజ అది. ఇది 9 ఆవరణలు కాబట్టి ఈ పూజకు నవావరణ పూజ అని పేరు. 9 ఆవరణలకి 9 కీర్తనలే కదండి ఉండాలి, మరి దీక్షితుల వారు ఎందుకు 11 కృతులు చేశారు అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఇది పూజా విధానంగా చెప్పారు కాబట్టి పూజలో ధ్యాన శ్లోకం ఉండాలి, ధ్యానం అనేది ఉండాలి. ముందు అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మ ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత మిగతా ఆవరణ కీర్తనలు మొదలవుతాయి, చివరిలో మంగళం. ఇది దీని యొక్క సెటప్. అయితే దీక్షితుల వారు పుట్టినటువంటి ఊరు, నేను దీక్షితుల వారి గురించి ఎక్కువగా బయోగ్రఫికల్ డీటెయిల్స్ అందరికీ తెలిసింది. ఆయన పుట్టిన ఊరు తిరువారూరు, దానికే శ్రీపురము కమలాపురము అని పేరు. శ్రీపురము కాబట్టి ఆయన శ్రీచక్ర పూజా విధానాన్ని కూడా మనకు అక్కడ కూడా శ్రీచక్రం కనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి తిరువారూరులో. ఈయన శ్రీ విద్యా ఉపాసకులు, ఎందుకంటే మనకు ఆయన బయోగ్రఫీలో చిదంబరనాథయోగి నుండి ఆయన శ్రీ విద్యా ఉపాసనలో ఆయన ఉపదేశం పొందిన తర్వాత చాలా రోజులు కాశీలో ఉండి తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా తిరుత్తణి వచ్చారు. అక్కడే మనకి గురువు విభక్తి వృత్తులు చేశారు అనేటువంటిది ఒకటి తెలుస్తుంది. అయితే ఈయన కాది, హాది, సాది అని 3 మతాలు ఉన్నాయి ఈ శ్రీ విద్యా ఉపాసనలో. ఈయన కాది మతానికి చెందినవారు. అంటే అందులో ఉండేటువంటి బీజాక్షరాలన్నీ కా అనే అక్షరంతో మొదలవుతాయి. అదే అన్నమాట, అది కాది మతం. తర్వాత ఈయన చేసినటువంటి ఈ నవావరణ కృతులు విభక్తులో ఉన్నాయి. మనకు విభక్తులు ఉన్నాయి కదా, ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క విభక్తి. ప్రథమ ఆవరణం ప్రథమ విభక్తి, ద్వితీయ ఆవరణం ద్వితీయ విభక్తి. ఇలా ఈయన క్లాసిఫికేషన్ అంటే చాలా నిగూఢంగా ఉపాసన రహస్యాలను, తర్వాత ఒక్కొక్క కీర్తనలో ప్రథమావరణ కృతిలో అది ఆవరణ పేరేంటి, ఆవరణలో ఉండేటువంటి దేవతలు ఎవరు, వాళ్ళు ఇచ్చేటువంటి సిద్ధులు ఏమిటి, దానివల్ల ఉపాసకుడు ఏమి పొందుతాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన సాహిత్యంలో పొందుపరిచారు. అయితే ఇవాళ అన్ని కీర్తనలు పాడడానికి కుదరదు, ఉన్నటువంటి టైం చాలా తక్కువ కాబట్టి కీర్తన గురించి కొంచెం ఎక్కువగా చెప్పి జస్ట్ ఒక పల్లవో అని పల్లవో అన్నమాట. ముందుగా తోడి ధ్యానకృతి. ఈ తోడి ధ్యానకృతిలో ఏంటంటే అమ్మవారిని, ఆమె యొక్క ఆయుధాలు పాశము, అంకుశము, ఇక్షుచాపము, పుష్పబాణము. చూడడానికి ఇవి ఆయుధాలు కాదు, కానీ కొంతమంది రాక్షసుల పాలిటి ఇవి ఆయుధాలు అయ్యాయి. పుష్పబాణం వేస్తే అదే ప్రాణం తీస్తుంది కొంతమంది రాక్షసుల్ని. ఇక్షుచాపం అంటే మన చెరుకు గడ కూడా ప్రాణం తీయడానికి ఉపయోగించవచ్చు, అంత స్వీట్గా మనం తినడానికి ఉపయోగించవచ్చు. 2 రకాలైనటువంటి. అంకుశము, పాశము ఒక రకంగా కొంచెం ఆయుధాలుగా అనిపిస్తాయి మిగతా రెండింటితో పోలిస్తే. మంత్ర పరంపరలో కా అక్షరంతో మొదలవుతుంది. ఈ తోడి కృతి ఎంత క్లిష్టంగా ఉంటుందంటే నవావరణాలు అన్నీ కూడా పాడటానికి చాలా కష్టం. ఉన్నటువంటి రాగాలు కూడా ఆయన తీసుకున్నటువంటి రాగాలు తోడి, శంకరాభరణం, కళ్యాణి, పున్నాగవరాలి, ఘంట, ఆహిరి, భైరవి, కాంబోజి, చివర మంగళం శ్రీరాగంతో ముగుస్తుంది. అంటే ఎంచుకున్నటువంటి రాగాలకి, బహుశా ఇందులో ఉండేటువంటి బీజాక్షరాలకి, లేదా ఈ రాగం నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ సాధకుడిని బహుశా సాధనలో ముందుకు మార్గం సుగమం చేయడానికి ఉపయోగించారేమో అని అనిపిస్తుంది ఈ కీర్తన చూస్తే. ముందుగా తోడి కీర్తన జస్ట్ పల్లవి పాడతా, అంటే కీర్తన స్ట్రక్చర్ ఎలా ఉందని చెప్పడం కోసం. ఈ తీసుకున్నటువంటి తాళాలు కూడా అది కీర్తన చెప్పేటప్పుడు చెప్తాను. ఇది రూపక తాళంతో మొదలవుతుంది.
ఈ కీర్తనలో ఈయనంటారు కమలాంబికే ఆశ్రిత కల్పలతికే చండికే. అయితే ఇక్కడ చండిక అనేటువంటి యూసేజ్ ఎందుకు చేశారు అని కనుక పుస్తకాలను చూస్తే అందులో ఏంటంటే ఈమెని చండిక రూపంగా వర్ణించారు ఈయన. ఈ చండిక యొక్క వృత్తాంతం మనకి మార్కండేయ పురాణంలో చెప్తారట. ఈ చండిక ఏంటంటే చండ నిశుంభులను వధించినటువంటి దేవత, కానీ పేరు చూస్తే దేవత అని అనిపించకుండా కొంచెం ఉగ్ర రూపంగా అనిపిస్తుంది మనకి. అత్యంత తేజోమయమైనటువంటి రూపం ఏమిటిని అజ్ఞానము అహంకారంతో చండముండులు శుంభ నిశుంభులు వీళ్ళ నలుగురు కూడా అమ్మని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనకి పురాణాల్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. రాక్షసులు కానీ మునులు కానీ దేవతలు కానీ చేసేది తపస్సే. తపస్సు చేసి రాక్షసుడు కోరడానికి వరాలు కోరుతాడు, దేవతలు మానవాళికి లేదా ఇంకెవరికైనా ఉపయోగంగా ఉండేటువంటి కోరికలు కోరుతాడు. అయితే ఆ ఉపాసన చేసినటువంటి దైవం ఇద్దరికి కూడా సమానంగా ఇచ్చేస్తుంది వరాలు. ఇప్పుడు నేను వాడిని వధించేయాలి అని అంటే నీకు ఇస్తున్నాను వరం అంటుంది. ఆ వెంటనే దేవతలందరూ పర్యటకు వస్తారు. వాడు బ్రహ్మాండమైనటువంటి రాక్షసుడు ముల్లోకాల్ని గడగడలు ఆడిస్తున్నాడు, వాడికి నువ్వు వరాలు ఇస్తే ఎలాగ ప్రపంచాన్ని రక్షించడం అంటే వాడిని చంపడానికి ఇంకొక అవతారంగా నేను పుట్టుకుని వస్తున్నాను అని మళ్ళీ వీళ్ళకి అభయమిస్తాడు. ఇలా మనకి చాలా కథలు మనకి పురాణాల్లో కనిపిస్తాయి. అయితే ద్వైత భ్రాంతితో పడి నశించారు ఎవరు? ఈ చండ నిశుంభులు. తంత్ర సాధన అనేది ఎప్పుడూ కూడా అద్వైత భ్రాంతితోనే, అద్వైత భావంతోనే ప్రారంభమై అద్వైత అనుభవంతో ముగుస్తుంది. అందువల్ల ఎప్పుడైతే మనలో అహంకారం వస్తూ ఉంటుందో అప్పుడు ఈ చండిక ఏం చేస్తుందంటే వధిస్తూ ఉంటుంది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు. అందుకని ధ్యాన కీర్తనలో చండికని ఆయన వర్ణించారు. ఈ ధ్యాన కీర్తనలో ఆ చండిక యొక్క అనుగ్రహంతో నేను ఈ సాధనలో ముందుకెళ్ళాలి అనేటువంటి దాంతో, అంటే నాలో ఉండేటువంటి అహంకారం నశించి నేను ఒక్కొక్క ఆవరణలో ఉండేటువంటి, ఆవరణలో కూడా ఉండకూడదు, ఆవరణని మనం కంట్రోల్లోకి తెచ్చుకున్నాక నెక్స్ట్ ఆవరణకి వెళ్ళిపోవాలి. ఈ ఆవరణలో మన కోరిక తీరలేదు అనుకోండి, సాధనతో నెక్స్ట్ ఆవరణకు వెళ్ళిపోవడమే. అయితే ఇలా వెళ్తున్నప్పుడు ఆవరణలో రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి దృష్టి. ఇందులోనే చరణంలో అంటారు ఈ చండికలు 9 మంది, 9 రకాలు. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రిశ్చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా, ఉక్తేనేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. బ్రహ్మావర్తన పురాణంలో చెప్పారట. ఏవి? చండిక యొక్క 9 నామాలు. మళ్ళీ సబ్ డివిజన్స్ అనమాట. ఒక దేవత ఒక రూపంగానే లేదు, మళ్ళీ ఆవిడ 9 రకాల రూపాలతోటి 9 మందికి ఆవిడ చేసినటువంటి మనకు పురాణాల కథలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ చండికలు ఈ 9 మందే కాకుండా వేరే రకమైనటువంటి క్లాసిఫికేషన్ కూడా ఇంకోటి మనకి రిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. కుమారిక, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళి,
చండిక. ఇవన్నీ మనకి కామన్ గా నవరాత్రిలో మనకి కామన్ గా కనిపించేటువంటి నామాలు. చండిక, గాయత్రి. ఇప్పుడు మనకి దుర్గా అమ్మవారు అనుకోండి విజయవాడలో, ఆమె యొక్క రూపాలు వేరుగా చెప్తారు. ఇందులో ఉండేటువంటి చండిక రూపాలు వేరుగా ఉంటాయి. ఇక ప్రథమ ఆవరణ కృతి. ఈ ప్రథమ ఆవరణ కృతి ఏంటంటే కమలాంబ సంరక్షతు మా త్రిపుర తాళంలో ఉంది. ఇది ప్రథమ విభక్తిలో కూడా ఉంది. కమలాంబ నన్ను రక్షించుగాక. ధ్యానకృతి అయిపోయింది. ధ్యానకృతిలో ఆమెను ధ్యానం చేశారు. చేసిన తర్వాత ప్రథమావరణ కృతిలో నన్ను రక్షించు అని గంభీరంగా కృతిని ప్రారంభిస్తారు. ఈమె భక్తుల హృదయంలో నెలకొని ఉంటుంది. అందుకని హృత్ కమల నగరవాసిని. హృత్ అంటే హృదయం, హృత్ కమలం అంటే హృదయం అనేటువంటి కమలంలో స్థితమై ఉంటుంది కమలాంబ అని చెప్తున్నారు. కుండలి యోగంలో హృదయ కమలం అనాహత చక్రం. హృదయ స్థానంలో అనాహతం అనే 4వ కమలం ఉంటుంది. ఇది అంటే చక్రాల ప్రకారంగా చెప్తే మనకి మూలాధార చక్రం నుండి సహస్రారం దాకా చక్రాల గురించి చెప్తుంటే ఇది 4వ స్థానంలో ఉంది. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. అందుకనే హృదయ అనాహతం నామ చతుర్దే పంకజం భవే అతిశోణం వాయుబీజం ప్రసాద స్థాని మీరితం. అంటే దీనిలో ఎం అనేటువంటి వాయుబీజం ఉంటుంది. అంటే బహుశా ఇక్కడ చేసేటువంటి పూజా విధానంలో ఎం అనేటువంటి బీజాక్షరం వస్తుంది. అందుకని ఇది వాయుస్థానం అని చెప్పారు. ప్రతి ఆవరణకి అధిదేవత, యోగినులు, సిద్ధులు, ముద్రలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఈ కీర్తన మనం పాడితే ఆ కీర్తనలో ఆవరణలో ఏ ఏ ఆవరణ పేరేంటి, అధిదేవతలు ఎవరున్నారు, ఏ రకమైనటువంటి బీజాక్షరాలతో వాళ్ళు ఉన్నారు, ఏవి సిద్ధులు ఇస్తారు వాళ్ళు అనే విషయం కూడా చెప్తున్నారు. ఇది భూపురంగా పిలువబడింది. సాధకుని మైండ్కి ప్రతీకగా. ప్రథమావరణ కాబట్టి ముందు మనకు కలిగే వికారాలన్నీ మనసు నుంచే, మైండ్ నుంచే వస్తాయి. కాబట్టి మొట్టమొదటి ఆవరణ మైండ్కి ప్రతీకగా చెప్పబడింది. ఈ చక్రం జాగ్రత్త అవస్థకు కూడా ప్రతీక. మన ప్రతి ఒక్క మనిషికి 3 అవస్థలు బాగా అనుభవం. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు నేను తెలుగులో ఉన్నాను, మీ అందరిని చూస్తున్నాను కదా, మీ అందరిని కనబడుతున్నాను. స్వప్నావస్థ ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి కళలు వస్తాయి. ఏదో ఒక కళ రావడానికి నిమిత్తం ఏమి ఉండదు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానా, నాకు రాత్రి కళ నేను అమెరికాలోనో ఎక్కడో లేకపోతే ఫ్లైట్లోనో పరిగెడుతున్నట్టు వస్తుంది. యాక్చువల్గా ఆ కళకి ఇప్పుడు నేను ఉన్నటువంటి జాగ్రత్త అవస్థకి ఏమీ సంబంధం లేదు. కానీ ఇప్పుడు అడ్వాన్స్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే మనం ఆలోచన ఏ విధంగా సాగుతూ ఉంటే దాన్ని బట్టి కళ వస్తుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అందుకని మొట్టమొదటి ఆవరణ జాగ్రత్త అవస్థకి ప్రతీకగా చెప్పారు. ప్రతి ఒక్క సాధకుడు కనిపించే ప్రపంచం నుంచే సాధన మొదలు పెట్టాలి. ఎందుకంటే మనకి దైనందిన ప్రపంచంలో రోజు మనం చూస్తూ ఉంటాం. ఒకరికి దుఃఖము, ఒకరికి ఆనందము, ఇంకొకరికి సాధన, ఇంకొకరికి ఇంకేదో. అంటే ఒక మనిషికి ఉన్నటువంటి సమస్యలు కానీ, రాగద్వేషాలు కానీ, ఆనంద దుఃఖాలు కానీ ఇంకొకరికి ఉండట్లేదు. మరి కారణం ఏంటి అంటే అప్పుడు మొదలవుతుంది క్వశ్చన్. ఓహో, వీటన్నిటికీ ఏదో కారణం ఉంది. నేను మంచిగా పుట్టాను, నేను వాళ్ళలా సుఖంగా లేను, నేను సుఖంగా ఉంటే ఏం చేయాలి, ఏదో గుడికి వెళ్ళమని ముందు ఏదో ఎక్కడో వింటాం. ప్రవచనం విన్న తర్వాత దేవుడికి నమస్కారం చేయి, ముందు ఇంట్లో చేస్తాం. కాదు గుడికి వెళ్ళి నమస్కారం చేయి, లేదా ప్రవచనం విను, సత్సంగం చేయి. ఇలా రకరకాలైనటువంటి ఆప్షన్స్ మనకి వస్తాయి. అది మనకి జాగ్రత్త అవస్థ నుంచే మొదలవుతుంది. కాబట్టి ప్రపంచం నుండే సాధన మొదలవుతుంది. కాబట్టి జాగ్రత్త అవస్థ చెప్పారు. దీని మూల మంత్రానికి ఋషి ఎవరంటే ఆనంద భైరవుడు. చూసారా, ఇప్పుడు మీకు లింక్ అర్థమవుతుంది. అందుకని ఆనంద భైరవులో ఈ రాగంలో చేశారు ఈ కీర్తన అన్నమాట. తర్వాత మొదటి చక్రానికి అధిదేవత త్రిపుర. ఇది 3 అక్షరాలు. 9 నవావర్ణాలు 3 యొక్క గుణిజం. 9కి న్యూమరాలజీలో ఒక విలక్షణమైనటువంటి సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటంటే 9 ఒక మల్టిపుల్స్. 9 9 41, 8 + 1 9. అంటే ఎంత దూరం నువ్వు 9 యొక్క టేబుల్ చదివినా వచ్చేటువంటి ప్రోడక్ట్ నువ్వు కలిపితే మళ్ళీ 9 వస్తుంది. అంటే ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నీ సాధన తర్వాత వెళ్ళి మళ్ళీ ఆ స్థితిని చేరుకోవడమే గమ్యము అని చెప్పడానికి కూడా ఇది ఒక సిగ్నిఫికెన్స్ అన్నమాట 9 అనేది. అందుకని ఈయన నవావరణ కృతులను చేశారు. 9కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే 9 తీసుకుంటే న్యూమరాలజీలో మనకి రకరకాలైనవి కనిపిస్తాయి. 9 భూపుర చక్రంలోని మొదటి లైన్ 10 సిద్ధులను, 2వ లైన్ అష్టమాత్రికలను, 3వ లైన్ 10 ముద్రలను చూపిస్తుంది. ఇది దీంట్లో ఉండేటువంటి. ప్రతి ఆవరణలోని అధిదేవతలందరూ కూడా మానవుని శరీరంలో కూడా, చక్రాలు మానవుని శరీరంలోనే కదా ఉన్నాయి. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి మనం కూడా జంతువులమే, కానీ బుద్ధి జంతువు. మనకి బుర్రనిచ్చి మనకి ఒక
తెలివితేటలు ఇచ్చి మనకు ఆలోచన చేయగల శక్తిని ఇచ్చాడు కాబట్టి భగవంతుడు మనం ఇష్టం వచ్చినట్టు ఆలోచించి గమ్యానికి కాకుండా గమ్యం తప్పి మనం బతుకున్నంత కాలం తిరుగుతుంటాం. కాబట్టి ఇటువంటి కీర్తనలు పాడినప్పుడు కానీ, ఈ కీర్తనల గురించి తెలుసుకున్నప్పుడు కానీ, ఇందులో ఏదో ఉంది, కొంత నేను కూడా దీని గురించి తెలుసుకుంటే బాగుంటుందనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే ఈ కృతులను ఆయన రాసినందుకు ఒక సార్థకత. తొందరగా ఒక పట్టాన్ని అర్థం కావు. ఎందుకంటే శక్తిపరంగా ఆలోచిస్తే ఒక రకమైనటువంటి దారి కనిపిస్తుంది, అద్వైత పరంగా ఆలోచిస్తే ఇంకొక రకమైనటువంటి దారి కనిపిస్తుంది. ఏ దారైనా గమ్యం చివరికి చేరుకునేది అదే. ఇది ఈ కీర్తన కొంచెం పాడి వినిపిస్తాను. త్రైలోక్య మోహన చక్రం చరణంలో కనిపిస్తుంది. త్రిపురాది జయత్రేశ్వరి ఆదివాది సిద్ధి ఈశ్వరి త్రిపురా త్రైలోక్య మోహన చక్రవర్తి నీ ప్రకట యోగిని సురరిపు త్రిపురేషి పురుగజనని త్రిపురవనుజనంజని మధురిపు సహోదరి దలోదరి త్రిపుర సుందరి మహేశ్వరి కమల ఆపార చూసారా ఇందులో చరణంలో త్రిపురాది చక్రేశ్వరి, త్రిపుర మొదలైనటువంటి చక్రాల్లో ఈవిడ ఆది చక్రం, అందుకే త్రిపుర ఈ చక్రానికి అధిదేవత అని చెప్పారు. అణిమాది సిద్ధీశ్వరి, ఇవేమిస్తుంది సిద్ధులు, అణిమాది సిద్ధులు ఇస్తుందిట. అణిమాది సిద్ధుల్లో లాస్ట్ టైం ఎప్పుడో చెప్పాను. అణిమాది సిద్ధులు అంటే గాల్లో ఎగరడం, ఎక్కడివో వినడం, ఎక్కడివో చూడడం, తర్వాత అంజనం వేసి కనపడిందంటారు కదా, అంటే దాన్ని ఏమంటారు, దూరవాణి, దూరదర్శిని, ఇవన్నీ సిద్ధులు అణిమాది సిద్ధి దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. అణిమాది సిద్ధుల్లో ఆ సిద్ధులన్నీ మనకు వస్తే ఏమవుతుంది, ఆ సిద్ధులు పెట్టుకుని మనం ఇక్కడే ఉండిపోతాం. ఈ సిద్ధులు దేనికి ఉపయోగించమంటున్నారు, చివరి ఆవరణానికి వెళ్ళడానికి, బిందువుని చేరడానికి ప్రయత్నించమని చెప్తుంటే మనకి ఎక్కడో దూరంగా వాళ్ళు మాట్లాడే మాటలు వినిపించాయి అనుకోండి, ఇంకా మనకి బోర్డు పెట్టి మనం అక్కడ మొదలు పెట్టేస్తాం ఒక క్లినిక్. ఇక్కడ దూరాలోచనలు, దూరదృష్టులు అన్నీ చెప్పబడను అని అదొక బిజినెస్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వీటన్నింటినీ కూడా ఏ తత్వం, ఏ చైతన్యం అయితే ఈ ప్రపంచానికి అంత కారణమవుతుందో ఆ చైతన్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇది మొదటి చక్రంలో ఆయన చెప్పినటువంటి విషయాలు. ఇక రెండవ చక్రము సర్వాచ పరిపూరక చక్రం, కళ్యాణి రాగం కమలాంబాంబజరి. ఇందులో వృత్తం మీద 16 పద్మాలు ఉంటాయి, చిన్న చిన్న పద్మాలు. ఆ పద్మాలకు ప్రతీకగా ఈ చక్రాన్ని చెప్పారు. ఏ విధంగా అయితే కమలము సూర్యరశ్మికి వికసిస్తుందో అలాగే సాధకుడు జ్ఞానం ద్వారా వికసింపజేయబడు. అంటే శ్రీచక్రంలో ఉండేటువంటి ఆ జామెట్రీ ప్లస్ ఇది చెప్పేటువంటి విషయాలకి కూడా కోరిలేషన్ ఉంది. కాబట్టి ఆయన ఈ 16 దళాలకి కూడా ఇంకా నెక్స్ట్ వెళ్తే ఇంకొక విషయం చెప్తారు. కాబట్టి ఈ ఆవరణ స్వప్న అవస్థకి ప్రతీకగా చెప్పబడింది. అంటే జాగ్రత్త అవస్థ నుంచి నువ్వు కొంచెం అడ్వాన్స్మెంట్ అయ్యాక స్వప్నావస్థను కూడా దాటుకుని వెళ్తే సుషుప్తి వస్తుంది. నెక్స్ట్ సుషుప్తిని కూడా నీకు దాటి వెళ్తే ఇంకా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అవస్థలు ఇవన్నీ వచ్చేసాయి. మొత్తం ఇవన్నీ దాటి వెళ్తేనే మనకి అది సాధ్యమని చెప్తున్నారు. ఇందుగల 16 దళాలు అన్ని రకాలైన కోరికలు తీర్చేస్తాయి.
అన్ని రకాల ఇప్పుడు నాకు బంగారం కావాలి, నాకు బంగారం కావాలి, ఓం పట్టు అనగానే బంగారం వచ్చింది అనుకోండి చేతిలో, మనం ఇంకెక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, బంగారం చూసుకుంటూ బంగారం అమ్ముకుంటూ ఉంటాం. ఏ ఏ కోరికలు మొదటి ఆవరణలో తీరలేదో అవి ఈ గుప్త యోగుల ద్వారా ఇందులో సాధించబడతాయి. అంటే ఇందులో ఉండేటువంటి దేవతలు గుప్త యోగులు. ఇప్పుడు ఈవిడ జ్ఞానం అనేటువంటి అడవిలో సంచరిస్తూ ఉంటుంది కమలాంబ. ఆవిని చేరుకోవడానికి డెన్స్ ఫారెస్ట్ లోకి వెళ్ళేసరికి ముందులో కొంచెం దారి ఉంటుంది, తర్వాత సన్నదారి, ఇంకా సన్నమైపోతుంది, తర్వాత దారే ఉండదు. అందుకని గుప్త యోగిళ్ళు, గుప్తతర యోగులు, అతిగుప్త యోగిళ్ళు, ప్రకట యోగిళ్ళు, ఇలా పేర్లు, వాళ్ళ పేర్లు కూడా చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటాయి. ఆ దేవతల పేర్లను బట్టి వీళ్ళు ఇంకా లోపలికి వెళ్తే గానీ వీళ్ళు మనకు దొరకరు అని అర్థం. అంటే సాధన అంత క్లిష్టతరము అని చెప్పడం. ఇక ఈ చక్ర అధిదేవత త్రిపురేషి. ఇందాక ఆవిడ త్రిపుర, ఈవిడ త్రిపురేషి. ఈవిడ చంద్ర మీనాక్షరానికి ప్రతీక. అంటే చంద్రుడు మనస్సుకి అధిదేవత. ఈయన మనస్సుకి, ఈ చక్రం మనస్సుని కంట్రోల్లోకి తెస్తుంది అనమాట. అందుకని కమలాంబ భజరేరే మానస. భజరే అంటే మనస్సుతో నువ్వు ఆమెను అర్చించు, అప్పుడు నీకు అందులో కంట్రోల్ వస్తుంది అని చెప్తున్నారు. 16 దళాలు చంద్రుని యొక్క 16 కళలకి సింబల్. షోడశ కళానిధికి అంటాం. షోడశ కళలు ఆయనకు ఉంటాయి. ఎప్పుడు మామూలుగా ఈ పాడ్యం నుంచి మొదలై పౌర్ణమికి ఆయన 16 కళలతో వికసిస్తాడట ఆయన. అందుకని 16 దళాలు చంద్రునికి సిగ్నిఫికెన్స్ కాబట్టి ఇది చంద్రుని గురించి చెప్పారు మనస్సుని. ఇక కళ్యాణి రాగం యొక్క ప్రత్యేకత ఏంటి? అది ఉత్తేజం కలగజేస్తుంది, మనలో ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ ఒక శక్తిని కానీ కలగజేస్తుంది. కాబట్టి ఈ కళ్యాణి రాగంలో, ఇందులో రాగముద్ర కూడా మనకి ఇది అది ఆయన జనరల్ ఫీచర్. రాగముద్ర కనిపిస్తుంది. తాళాలు కూడా ముందు వెళ్ళేటువంటి తాళాల్లో తాళాలకి ఆయన తీసుకున్నటువంటి ఆవరణకి కూడా కొంత సిగ్నిఫికెన్స్ కనిపిస్తుంది. ఇందులో కమలావాణి సేవిత పార్శ్వం అనుపదవిలో వస్తుంది. అన్న ప్రయోగంలో ఆమె కమలాంబని లక్ష్మీ సరస్వతులచే ఈవిడ పూజించబడింది. ఇది మామూలుగా మనకు అర్థమయ్యేటువంటి అర్థం. ఇంకొక కూడా అర్థం ఏంటంటే ఈ ఇరువురు అంటే ఈ లక్ష్మీ సరస్వతి ఇద్దరు కూడా ఇలా పింగళ నాడులకు వాడి ప్రతీక. కాబట్టి ప్రాణాయామ క్రియ ద్వారా ఇడాపింగళ నాడుల ద్వారా వెళ్లే గాలి ఏం చేస్తుంది? సుషుమ్న ప్రారంభంలో మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. అందువల్ల ఆ కుండలిని శక్తి జాగృతం అయితేనే సాధకుని యొక్క సాధన ప్రారంభం అవుతుంది. లేదా అప్పటి వరకు మనందరం తెలియ, ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థ అని అనుకుంటున్నాను కానీ నేను జాగ్రత్త అవస్థలో లేను, నేను నిద్రావస్థలోనే ఉన్నాను. ఎందుకంటే చైతన్యానికి దూరంగా మనం ఎన్ని రోజులు ఉంటామో, ఏది నీ మూలస్థితి అని చెప్తున్నారో, మూలస్థితికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది జాగ్రత్త అవస్థ అవ్వదు. అందుకని ఈ రకమైనటువంటి ఇంకొక గూఢార్థం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ నిద్రాణంగా ఉన్నటువంటి కుండని జాగ్రత్తమయ్యి శాస్త్రాల కమలంలోని శివరూపమైన చైతన్యాన్ని చేరుతుంది. ఇది ఇంకొక కాంటెక్స్ట్ లో ఏంటంటే యోగ పరంగా చెప్పింది ఏంటంటే పురుషుడు ప్రకృతి ఇదే కదా మూలం. ప్రపంచానికి మూల కారణం ఇదే. ఈ పురుష ప్రకృతి తత్వమే హంస. హమ్ అన్నది శివుని యొక్క బీజాక్షరము, సహ అన్నది శ్రీ యొక్క ప్రకృతి యొక్క బీజాక్షరం. ఈ రెండింటి యొక్క కలయికే హంస. అదే ఈ ప్రపంచం. దీనిని వేదాంతులు తిరగేసి సోహం అంటారు. సో అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కంట్రోల్ తెచ్చుకుంటే అదే నీ మూల స్థితి అని వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళు నువ్వు గాలి పీల్చేటప్పుడు సో, వదిలేటప్పుడు హమ్, మనం ఆ సోహం దోహం అదే అంటుంటే మనకి ఎన్ని సంవత్సరాలు దోహం చేసినా ఏ అనుభవం రాదు. ఎందువల్ల దానికి కలిగినటువంటి ఎలిజిబిలిటీ మనకి లేక. అంటే ఎలిజిబిలిటీ లేకుండా ఏదైనా కఠినతరమైనటువంటి టాస్క్ తీసుకుంటే ఏమవుతుందంటే అది ఫలితం ఏమి రాకపోయినా జరిగేది కూడా అనుభవం ఏమీ ఉండదు, అలా అయిపోతుంది. అందుకని వేదాంతం తిరగేసి సోహం అని చెప్పారు. ఇది జీవుడిలో హమ్ అంటే నిశ్వాస, సహ అంటే ఉచ్ఛ్వాస. ఈ హంస గమనాన్ని గమనిస్తూ, అందుకనే ధ్యానం చేసేటప్పుడు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండు అని చెప్తారు. అలాగే ఒక నిమిషానికి ఎన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తే మూల స్థితిలోనే నువ్వు ఉన్నావు అని చెప్పడానికి ఈయన చెప్పినటువంటి గణపతి కృతుల్లోనే, షోడశ గణపతి కృతుల్లోనే మనకి ఒక రిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఈ సోహం యొక్క అనుభవంతో ఇది జీవుని ముక్తిని చేసి నిర్మాణ సుఖాన్ని అందిస్తుంది అని ఈ కీర్తనలో చెప్పారు. ఈ చక్రం తెలుపు రంగుని కలిగి ఉంటుందట. ప్రతి ఒక్క చక్రానికి రంగులు కూడా ఇచ్చారండి. ఇందుగల 16 దేవతలు చూడండి పేర్లు కూడా. కామాకర్షిణి, బుజ్జాకర్షిణి, అన్ని ఆకర్షించేవే.
ఆకర్షణ మరి ఇప్పుడు మంత్రతంత్రాల సినిమాలో ఏదో భైరవ సినిమా ఏవో అని వస్తుంటాయి కదా, అందులో భైరవ ఆకర్ష అంటే అక్కడ వెళ్ళిపోయేవాడు ఇలా వచ్చేస్తూ ఉంటాడు. అలా ఇవన్నింటినీ కామాకర్షణి, శబ్దాకర్షణి, స్పర్శాకర్షణి మన ఇంద్రియాలతో ఏవైతే మనం చూస్తున్నామో అవన్నీ మనం ఆకర్షిస్తుంది. ఆకర్షించడం వల్ల ఏం జరుగుతుంది? ఆకర్షణలో పడి అక్కడే కొట్టుకుంటారు. ఇప్పుడు విలుగురు పువ్వు ఉందనుకోండి, అది దీపానికి ఆకర్షించబడి దీపం చుట్టూ తిరిగి అందులో పడే తెచ్చిపోతుంది. మనం కూడా అంతే. అందుకని ఈ ఎలాగైతే తుఫాను వాయుగుండంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఉంటుందో అందులో పడిపోతాం అన్నమాట. అందులో నుంచి బయటికి రావాలంటే మనం జ్ఞానం ద్వారా, అందుకే జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పారు. అంటే జ్ఞానం ద్వారానే నీకు మోక్షం. అయితే జ్ఞానం కలగడానికి ఇవన్నీ ఒక సాధనాలు. అయితే మీరు వేదాంతమా, మీరు యోగమా, మీరు శాక్తేయమా, శౌర్యమా, అది మీ ఇష్టం. తర్వాత ఇంకా ఇందులో దుర్వాసార్చిత గుప్త యోగిని అని చెప్తారు. అంటే ఈ యోగులకు గుప్త యోగులు అంటే రహస్యంగా ఉంటారు, వాడు కనిపించరు. ఇవి చాలా మంచికలు అని చెప్పి మనం అదేదో సినిమా అంటే రిఫరెన్స్ కూడా ఉంది. ఆ చాలా విక్రమార్క కదా, బట్ విక్రమార్క కథ చెప్పేటప్పుడు చాలా మందికి నవ్వింది, దీని క్వశ్చన్కి ఇది ఆన్సర్ కాదు, నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పావు కాబట్టి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను అంటాడు. ఇలా అనమాట. ఇలా వీళ్ళు గుప్త యోగులు అంటే చాలా రహస్యంగా ఉంటారు. వీళ్ళని ఈ ఆవరణలో పూజ ద్వారా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇది రెండవ ఆవరణ. ఈ గుర్తులో దూర్వాసుడు కాంచీపుర క్షేత్రానికి కామాక్షికి ఆరాధనా పద్ధతిని ఏర్పరిచినటువంటి మహర్షి. యోగులు విశ్వామిత్రుడు కానీ దూర్వాసుడు కానీ చాలా కోపం అని అంటారు, కానీ మహానుభావులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ సాధన ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరికి కొంతమంది కామానికి ఆకర్షితులైతే అంటే ఆ స్థితికి వెళ్ళకనప్పుడు మళ్ళీ ఆకర్షణలో పడిపోతుంటారు. ఇప్పుడు చెప్పినటువంటి ఆకర్షణ అలా ఆకర్షణలోకి వచ్చినప్పుడు ఇంద్రియాల వైపు మళ్ళీ లాగేస్తూ ఉంటుంది. ఇది జరిగేటువంటి విషయం. అయితే ఇందులో మనకు ఒక చిట్టస్వరం కూడా సంప్రదాయ ప్రదర్శనలో కనిపిస్తుంది. అందులో ఏంటంటే ముందు నుండి వెనక్కి వెకటకవి టైప్, వెనక నుండి ముందుకి, ముందు నుండి వెనక్కి ఎలా పాడినా ఒకలాగానే ఉంటుంది. ఇది కూడా ఈయన ఇందులో చేసినటువంటి అన్ని నేను పాడట్లేదు, ఎందుకంటే టైం ఆల్రెడీ చాలానే అయిపోయింది. అందుకని ఇంకా నేను చాలా కీర్తనలు చెప్పాలి. ఇది వాగ్గేయకారుని యొక్క దీన్ని పాలిండ్రోమ్ అంటారు. పాలిండ్రోమ్ అంటే ముందుకి వెనక్కి ఒకే రకంగా ఉంటుంది అనమాట. ఇక ఆది తాళం రెండవ విభక్తి కృతి. ఆది తాళం 8 అక్షరాలు, రెండో ఆవర్తాలకు 16 అక్షరాలు. ఈ 16 అక్షరాలు చంద్రుని యొక్క 16 కళలకి సరిపోయారు. అలా తీసుకున్నారు. ఇందులో నిత్య కళ్యాణి అనేటువంటి దగ్గర మనకి రాగముద్ర కనిపిస్తుంది. ఇక కీర్తన అందరికీ బాగా తెలిసిన కీర్తనే కల్పించే ప్రపంచం అంతా కల్పిత మాయ. ఏదైతే జ్ఞానము చైతన్య రూపం ఉందో దానిలో అజ్ఞానం అనేటువంటి చీకటి వల్ల మనకి ఇదంతా ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ మనకు అలా అనిపించదు. ఇది చాలా నిజం. రాత్రి పడుకున్నప్పుడు ఏ ప్రపంచం కనిపిస్తుందో తెలియదు. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ మన దైనందినటువంటి కార్యక్రమాలు ప్రపంచం గుర్తొస్తుంది. అంటే అంత కష్టం అది. అందుకోవడము కష్టమే, అర్థం కావడము కష్టమే. ఇక తృతీయ విభక్తి కృతి శంకరాభరణం. చాలా అంటే కీర్తనలో ఉండేటువంటి రాగం కూడా చాలా జటిలంగా ఉంటుంది. సంగతులు ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ తీసుకున్నటువంటి కాలం, తీసుకున్నటువంటి లాంగ్వేజ్, తీసుకున్నటువంటి తాళాలు, నటతాళం, జంపెతాళం, ఇంకా మరేమో త్రిపుర తాళం, ఆది తాళము మధ్య కాలం మీద టకటకటగా పాడిస్తాం. అదే ఆది తాళం, రూపక తాళం కూడా చౌకం, అన్ని చౌకకాల కీర్తనలే. ఈ తృతీయ విభక్తిలో ఏంటంటే ఇది తృతీయ విభక్తి కీర్తన, మూడవది.
ఆవరణలో 8 దళాలున్న పద్మాలు ఉన్నాయి. ఇది సుషుప్తి అవస్థకి. ఇందాక జాగ్రత్తమైంది, స్వప్నమైంది, ఇప్పుడు సుషుప్తి అవస్థకి. అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్లు తీసుకొస్తున్నారు ఒక్కొక్కటి. ఇందుగల యోగినులు గుప్తతర యోగినులు. ఇందాక వాళ్ళు గుప్త యోగినులు అయితే వీళ్ళు గుప్తతరం, ఇంకా కొంచెం కష్టం, ఇంకొక పార్ట్ లోపలికి వెళ్ళాలి అనమాట. వీరు ఆనందం అనేటువంటి అనుభవాన్ని సాధకునికి ఇస్తారు, కానీ అది టెంపరీ. ఆనందం వస్తుంది. ఇప్పుడు మనకి ఒక పాట వింటే, ఒక రాగం, మనకి ఇష్టమైన రాగం విన్నా, ఇష్టమైన మనిషిని చూసినా ఆనందం వస్తుంది. కానీ ఎంతవరకు అది కాసేపు మళ్ళీ పోతుంది. కానీ ఉన్నటువంటి బ్రహ్మానందం అటువంటిది కాదుట. అది ఎప్పుడు ఆనంద రూపమే, ఆనందమే రూపంగా ఉంటుంది. అది ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇందు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శివుడి గుర్తుని శంకరాభరణలు, శంకరునికి ఆభరణంగా ఆయన సమర్పించారు. ఇందులో అష్టవర్గాలు అంటే ఆ నుంచి షా వరకు ఉండేటువంటి మనకి వర్ణమాలలో వస్తాయి కదా. ఒక్కొక్క వర్గంతో ఒక్కొక్క దేవుని కలుపుతూ ఆరాధన చేయడం ఇందులో ఉన్నటువంటి విశేషం. ఇందులోనే పదవిలో సచ్చిదానంద పరిపూర్ణ బ్రహ్మాస్మి, సత్యచిత్ ఆనందం ఏదైతే ఉందో పరిపూర్ణ బ్రహ్మ యొక్క రూపము అది బ్రహ్మ అస్మి. అస్మి అంటే నేనే. అందుకే జీవుడు పరమాత్మ యొక్క జీవుడు పరమాత్మ యొక్క ఈ రెండింటి యొక్క కలయికే పరమాత్మ మీద. అంటే రెండు వేరుగా లేవు. అందుకే ద్వైతంలో రెండుగా కనిపిస్తున్నాయి, అద్వైతంలో వాళ్ళు ఉన్నదంతా ఒకటే అని చెప్పడానికి కారణం అదనమాట. ఇక్కడ ఏదైతే ఉపనిషత్ వాక్యం యొక్క అనుభవం అహం బ్రహ్మాస్మి అనేది ఉందో అదే కమలాంబ, అదే అమ్మ అని చెప్తున్నారు. ఇక అనంగుడు అంటే మన్మధుడు. ఇది శరీరం లేదు, ఎందుకంటే శివుడు భస్మం చేసేసాడు కదా, అందుకని ఆయనకి శరీరం లేదు, కానీ చాలా పవర్ఫుల్. మన్మధుడు కనుక బాణం వేస్తే శివుడే కూడా రావాల్సిందే, అటువంటి పవర్ఫుల్ వ్యక్తి అనమాట. ఇందులో వచ్చేటువంటి గుప్తతర యోగినులందరూ అనంగ, అనంగ కుసుమ, అనంగ మేకల, వాళ్ళ పేర్లు అవి. ఇందులో తత్వైక పదయ అంటే తత్వమసి అంటే ఏదైతే ఉపనిషత్ వాక్యం యొక్క బ్రహ్మ రూపాన్ని చెప్తున్నాయో ఆ వాక్యం యొక్క గురువు యొక్క ఉపదేశం వల్ల ఆ వాక్యం యొక్క అనుభవం నాకు కలుగుగాక అని పల్లెల్లో చెప్తారు. ఇంకా ఇందులో ఉండే అష్టశక్తులు అని చెప్పారు కదా, వాళ్ళు అనంగ కుసుమ, అనంగ మేకల, అనంగ మదన పేరు అన్ని చూడండి, అన్ని అనంగతోనే మొదలవుతుంది. అంటే శరీరం లేకుండా పనిచేసేటువంటి ఆకర్షణ శక్తులు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి కేవలం శరీరమే ఉండలేదు, మనలో కోరిక కలగడానికి మనసు ఉంటే చాలు. మనసు ఉంటే మనకి ఏ కోరికైనా పుట్టేస్తుంది. అక్కడ వెళ్ళాలంటే ఏదో రకరకాలుగా అనిపిస్తుంది. దానికి శరీరం లేదు, నీ శరీరం ఇక్కడే ఉంది కదా, మరి నీకెందుకు అలా వెళ్ళాలనిపిస్తుంది అంటే వీళ్ళన్నీ పనిచేసేది అక్కడ. శరీరం అంటే స్థూల శరీరంతో కాకుండా ఇవన్నీ మనసుతో పనిచేస్తాయి ఈ అష్ట శక్తులు. త్రిపుర సుందరి ఈ చక్రానికి అధిదేవత. ఈ చక్రం పేరు సర్వ సంక్షోభన చక్రం. శ్రీగబల దీగయ కటాక్షి తోగము అంబశ్రీ కమల దీగయ కటాక్షి తోగము సచ్చిదానంద పరిపూర్ణ బ్రహ్మాస్మి. చూసారా, పరిపూర్ణ బ్రహ్మాస్మి అని చెప్తున్నారు. ఇంకా కీర్తన ఇందులో ఆవిడ ధనుర్బాణ ధరకరయ, ధనుని బాణాన్ని ధరించింది కళలో. దయాసుధాకరయ అంటే భక్తులకి దయాసుధ, సుధ అంటే అమృతం, అటువంటి అమృతాన్ని మనకిచ్చేటువంటి తల్లి ఆవిడ. ఇక 4వ చక్రం, ఇది చతుర్థి విభక్తి కాంబోజి రాగంలో ఉంది. తీసుకున్నటువంటి రాగాలు అన్ని పెద్ద పెద్ద రాగాలు, కాంబోజి, భైరవి, ఆనంద భైరవి, తోడి, ఇంకా అటు చివరికి వెళ్ళేసరికి ఆహిరి గంట. అంటే మరి ఆ డివిజన్ ఆయన ఎందుకు అలా తీసుకున్నారో మనకు అర్థం కాదు, కానీ ముందు తీసుకున్నటువన్నింటి కూడా చాలా ఉత్తేజంగా ఉంటారు. అంటే రాను రాను
సాధన కఠినం అవుతుంది అని ఒక సిగ్నిఫికెన్స్ కోసం బహుశా అటువంటి రాగం తీసుకున్నారేమో మరి. అది ఎక్కడా రిఫరెన్సెస్ అయితే దొరకలేదు. ఈ ఆవరణ 14 త్రిభుజాలతో ఉంటుంది. ఈ 4వ ఆవరణ 4 ఊర్ధ్వ కోణాలు ఇందాక చెప్పాను, అవి శివుని సూచిస్తాయి. 5 అధః కోణాలు, ఇవేమో అమ్మవారిని సూచిస్తాయి, శక్తిని. మాయా బీజ కామకళ బీజాక్షరం, ఈవిడ యొక్క ఇందులో గొడ్డలి ఆయుధం ఈవిడిది. ఈమె సాధకుడి యొక్క జీవితాల్లో ఉండేటువంటి కష్టాలని గొడ్డలతో నరుగుతుందనేటువంటి అర్థంతో బహుశా ఇలా రాసి ఉండొచ్చు. ఇక 14 త్రిభుజాలు కావున 14 అక్షరాలు తాళం తీసుకున్నారు. ఏంటది? ఖండ అర్థాలు. అర్థాలలో ఖండ అర్థాలలో 14 అక్షరాలు 14 త్రిభుజాలు సిగ్నిఫికెన్స్ గా తీసుకున్నాయి. ఈ రాగనామాన్ని చూడండి, సకల సౌభాగ్యదాయ కాంభోజ చరణాయ అని చక్రనామాన్ని రాగనామాన్ని కూడా కలిపి చెప్పేశారు. అంటే ఇంకా ఒక పండితుడికి పదాన్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. అక్కడ భావన ఎలా వస్తే దానికి తగ్గట్టుగా పదాలు వచ్చేస్తూ ఉంటాయి. దాని గురించి వాక్ యొక్క కంట్రోల్ ఎక్కడ ఉంది అనేది కూడా ఈ చక్రాల్లో చెప్పుకుని వచ్చారు రాసులు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దేవత ఉంది. వీడు సంప్రదాయ యోగిని అంట. అంటే ఒక్కొక్క పేర్లు ఒక్కొక్క సిగ్నిఫికెంట్ గా సంప్రదాయ యోగిన్లు అని చెప్పారు. ఈయన సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని. చూసారా, మనకి అస్త్రాలు వేసేటప్పుడు చూసారా సమ్మోహన చక్రం అంటారు. సమ్మోహన చక్రం అంటే అదేదో సినిమాలో అమ్మాయి వచ్చి అలా సమ్మోహనం చేసి అందరూ పడిపోతారు. మనం అందులోంచి ఏదో విషవాయువో లేకపోతే మనకి మత్తు కల్పించేది. ఇప్పుడు చూడండి, ఖర్చు పెట్టాడు, పిల్లలు పట్టు పడిపోయాడు, తీసుకెళ్ళిపోయారు అని చెప్పుకుంటాం. అది కూడా ఒక రకమైన సమ్మోహనమే. ఇందులో ఇన్నున్నాయట 14 రకాలైనటువంటి దేవతలు ఉన్నారు ఈ ఆవరణలో. తర్వాత చతుర్దశ భువనాయే అని చెప్తారు. అంటే చతుర్దశాలు మనకి 14 లోకాలు చెప్తారు. ఏంటి? మన భూలోకం నుంచి పైకి 7, కిందకి 7. పాతాళ లోకంలో చెప్తారు కదా, శివ చక్రవర్తి పాతాళ ఏం తొక్కేశాడు, వామనుడు కాలుతో మనకి అవతారాలు చెప్పేటప్పుడు, దశావతారాలు చెప్పేటప్పుడు శివ చక్రవర్తిని తప్పు చేశాడు కదా ఆయన, ఇంకో కాలు ఎక్కడ పెట్టాలని అడుగుతాడు. అంటే పరమాత్ముడు ఏ రూపంలో వచ్చినా కూడా శివ చక్రవర్తి చాలా దానపరుడే. కానీ ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఒకే ఒక దానికి అన్ని పాతాలని తొక్కేశాడు. చూసారా, అంటే భగవంతుని యొక్క సంకల్పము ఏ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియదు. అందుకే ఇన్ని పురాణాలు, ఇన్ని రెఫరెన్సెస్ వచ్చాయి. అవి చదివితే కొంతైనా మనకి ఓహో ఇందులో ఏదో ఉంది, మనం చదవాలి, దీనివల్ల ఇది జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది అన్నమాట. ఇక అలాగే ఇతలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, ఇవన్నీ లోకాల పేరు మనకి. అది చెప్తారు కదా, కింద గెలిలో లిల్లీ కూర్చున్నారు కింద లోకాల్లో, పైన చాలా పెద్ద మనుషులు ఉంటారు. ఇవన్నీ మనం చూడలేదు కానీ ఉండి ఉంటాయి. లేకపోతే ఇవన్నీ రెఫరెన్సెస్ ఎందుకు చెప్తారు? ఇంకొక విషయం ఏంటంటే ఈ నవావరణాల్లో ఆయన చెప్పినటువంటిదంతా కూడా ఆవిడ మిలిటరీ ఫోర్స్. అంటే అంత శక్తి స్వరూపిణి ఆవిడ. ఇప్పుడు తేజోమయ రూపంగా చెప్పినా, ఇంకొక ఆకర్షణ రూపంగా ఏది చెప్పినా కూడా ఆవిడ మిలిటరీ ఫోర్స్ ని ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క, అంటే సైన్యం అనమాట. మనకి సైన్యం వెళ్ళేటప్పుడు యుద్ధాలు చూడండి, మామూలు భటులు కొంతమంది ఉంటారు, గుర్రాల సైన్యం కొంతమంది, ఏనుగులు కొంతమంది, ఇంకా ఏనుగుల మీద ఎక్కి వచ్చేవాళ్ళు కొంతమంది, గుర్రాల మీద వచ్చేవాళ్ళు. ఇదంతా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్. ఆ మిలిటరీ అమ్మాయి యొక్క మిలిటరీ ఫోర్స్ అంతా కూడా ఈ నవావరణ కీర్తనలో మనకు కనిపిస్తుంది. ఇక అకళంక రూప అని కూడా ఇందులో వర్ణిస్తారు. అంటే మనకు పరిణామంలో, అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా పుట్టినవాడు పుట్టినట్టే ఉండడు కదా, కొంచెం పెరుగుతాడు, ఇంకొంచెం పెరుగుతాడు, పెద్ద అవుతాడు, మరీ పెద్ద అవుతాడు, ముసలివాడుతో చచ్చిపోతాడు. ఇది అందరికీ కామన్ అనుభవమే. ఇది అకళంక రూప అంటే అటువంటి పరిణామాలు లేనివంటి స్థితి ఆవిడ. అందుకే మూల రూపంగా చెప్పారు. నువ్వు ఇప్పుడు ఈ జరిగేటువంటి పరిణామాల్లో ఒక్కొక్క దాన్ని అనుభవిస్తూ వెళ్ళి 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 మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ జనన మరణ చక్రాల్లో మళ్ళీ ఇంకొక రూపంగా, నేను ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నేను మనిషిగానే పుడతాననే గ్యారంటీ లేదు. అందువల్లే మేలుకొని మనిషి జన్మ వచ్చింది కాబట్టి దీన్ని చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి అనేటువంటి ఇంత గొప్ప మెసేజ్ మనకి. అంటే మనం ఏ పెద్ద పెద్ద పుస్తకాలు, గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదాంతంలో ఉండేటువంటి గొప్ప గొప్ప గ్రంథాలు కానీ చదవకపోయినా ఈ కీర్తనని స్టడీ చేస్తే దాంట్లో ఉండేటువంటి విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఇక ఇందులో అపర్ణ అనేటువంటి శబ్దాన్ని కూడా ఈయన వాడారు. పార్వతీదేవికి సిననంగా అపర్ణ అనేటువంటి అర్థాన్ని వాడతాం. పర్ణ అంటే ఆకు అని అర్థం. ఆవిడ ఎంత ఘోరమైన తపస్సు చేసిందంటే
శివుడు పార్వతికి అర్ధభాగం ఇవ్వడానికి కారణం ఏమిటంటే బహుశా ఈవిడ తపస్సయుడు. ఆవిడ ఆకులు కూడా తినకుండా తపస్సు చేసి శివుణ్ణి పొందింది ఆవిడ. అందుకే ఆవిడ పేరు అపర్ణ. ఈ అపర్ణ అనేటువంటి శబ్దము తర్వాత ఏంటంటే ఇంకొకటి సుపర్ణ, రెండు వాడారు ఆయన ఈ కీర్తనలో. సుపర్ణ అంటే మంచి, సుపర్ణ అంటే మంచి రెక్కలు గలది అని అర్థంట. అయితే ఈవిడికి రెండు ఎందుకు వాడారు ఈయన అంటే, ఒక రెక్క కర్మ, రెండవది జ్ఞానం అంటే ఉపాసన. జ్ఞానం అంటే జ్ఞానం వచ్చేస్తే ఇంక మరి ఉపాసన అక్కర్లేదు కదా. జ్ఞానానికి ఇక్కడ ఏంటి, ఉపాసన అనే అర్థం చెప్పుకోవాలి. అంటే పక్షి ఏ విధంగా రెండు రెక్కలతో ఆకాశంలో తిరుగుతూ ఉంటుందో, సాధకుడు ఈ రెండు రెక్కలతో అంటే కర్మ, ఉపాసన అనేటువంటి ఈ రెండు రెక్కలు. ఎందుకంటే నవావరణ పూజ చేయడం అంటే చాలా ఉపాసన మార్గం. అది కర్మ మార్గంలో చాలా ఉంటాయి. దానికి రోజు ఎన్నెన్ని రకాలైనటువంటి చేయాలో. అందులో ఒక నవావరణ పూజ చేస్తే పొద్దున మొదలుపెట్టి కూర్చుంటే మధ్యాహ్నం 4-5 అవుతుంది. అలా ప్రతిరోజు భోజనం చేయకుండా సాయంత్రం దాకా ఉండి వాళ్ళు నవావరణ పూజ చేసిన తర్వాతనే భోజనం చేస్తారు. అంత కష్టమైన తరమైనటువంటిది ఆ నవావరణ పూజ. కాబట్టి ఈ రకంగా విహరించండి. ఈ కర్మ ఉపాసన మార్గాల ద్వారా ఆ తత్వాన్ని చేరుకోని ఈ కీర్తన ద్వారా మనకి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ అన్నమాట. ఇందులో చిన్న ఇది పాడతారు, అటతాళం. సకల సౌభాగ్యాన్ని అందిస్తుందిగా. అంటే ఆ నమ్మకంతో, అంటే గురూపదిష్ట వాక్యే మన విశ్వాసం. గురువు చెప్తాడు, నువ్వు ఇలా వెళ్ళు, ఈ మార్గంలో నీకు దారి దొరుకుతుంది, నీ అంతిమ లక్ష్యానికి వెళ్తావు అని. అది మనం విశ్వాసంతో వెళ్ళిపోవాలి అంతే. అక్కడ చీకటి ఉంది, ముళ్ళు గుచ్చుకున్నాయి, అక్కడేమో పులులు వస్తాయి, సింహాలు వస్తాయని ఆలోచిస్తే నీకు విశ్వాసం లేనట్టే. ఇప్పుడు ఏకలవ్యుడు ఎంత విశ్వాసంతో గురువు బొమ్మని పెట్టుకొని ఆయన సాధన చేశాడు. చేసి అర్జునుడంతా ధనుర్ధారి అయ్యాడు. కానీ శిష్య వాత్సల్యంతో గురువే నీ బొటను వేలు నాకు ఇచ్చేయమంటే వెంటనే ఇచ్చేశాడు. అది విశ్వాసం అంటే. అంత విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి చరిత్రలో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శతాబ్దాలు, ఇన్ని యుగాలైనా కూడా మనం ఆయన చెప్పుకుంటున్నాం. కాబట్టి అంత విశ్వాసం ఉంటేనే నీకు నువ్వు అనుకున్నది గురువు నీకు ఉపదేశించింది లభ్యమవుతుంది, లేకపోతే లేదు. అది వీళ్ళు ఇందులో చెప్పినటువంటి ఈ 4వ ఆవరణలో కాంబోజి కీర్తనలో చెప్పినటువంటి విషయం. ఇక పంచమ ఆవరణ, పంచమీ విభక్తి. అది మీ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రతి ఒక్క ఆవరణ ఒక విభక్తిలో ఉంది. ఇది సర్వార్థ సాధక చక్రం. సర్వ అర్థాలు, అర్థాలంటే డబ్బే అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, సంపద యొక్క రూపాలు కూడా అవ్వచ్చు. డబ్బే అన్ని చోట్ల మనకి సంపద అవ్వదు. ఒక చోట మన యొక్క పాండిత్యం అవుతుంది, ఇంకొక చోట వాక్ అవుతుంది, ఇంకొక చోట రూపం అవుతుంది. కాబట్టి ఇదంతా సర్వార్థ సాధక చక్రం. ఇది 10 కోణాలలో బహిర్దశార రూపాలు. అంటే బహిర్దశ అంటే బయట ఉండేటువంటి కోణాలు ఉన్నాయి కదా, 10 కోణాలు అవి. ఆ 10 కోణాల్లో 10 అక్షరాలు మిశ్ర జంప. సరే, తాళం తీసుకున్నటువంటి రాగము 10 కోణాలకి సిగ్నిఫికెన్స్ 10 అక్షరాలు ఉన్నటువంటి మిశ్ర జంపలో తీసుకున్నాడు. కమలాంబిక రూపంలో విరాజిల్లుతున్న శ్రీమాతను మించిన వారు లేరు ఓ మనసా అని. అంటే మనస్సుకే ఉద్బోధిస్తారు. ఎందుకంటే మనసే బుద్ధి, ఇదే అహంకారంగా పరిణమిస్తుంది, ఇదే రకరకాలుగా మనం అట్రాక్ట్ చేస్తుంది ప్రపంచం మీద. తర్వాత భూతత్వంతో మొదలై శివతత్వంతో అంతమయ్యే సకల తత్వ స్వరూపిణి అయినటువంటి కమలాంబ కంటే అధికులు లేరు అని కూడా నహిరే నహిరే అని చెప్తారు ఈ కీర్తన. శ్రీకర బహిర్ద దశార చక్రస్థిత్యాహ అనేటువంటి ప్రయోగం ఇందులో కనిపిస్తుంది. అంటే 10 కోణాల చక్రంలో కొలువై ఉన్న తల్లి అని చెప్పారు. లోపల 10 కోణాల చక్రం అంతర్దశారం. ఇందుగల దశదేవతలు. ఇందులో 10 దేవతలు ఉన్నారు. వాళ్ళెవరు? సర్వసిద్ధిప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకరి, సర్వకామద. అన్ని చేస్తారు వాళ్ళు. వీరు కులోత్తీర్ణ యోగినులు. ఇందాక గుప్తతరులు, గుప్త యోగినులు, ప్రకట యోగినులు వచ్చారు. వీరు కులోత్తీర్ణ యోగినులు. అయితే ఈ దశశక్తులు సూక్ష్మమైన నాద స్వరూపం కలిగింది. అంటే ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత సాధకుడికి రకరకాల
శబ్దాలు వినిపిస్తాయి. అంటే సాధన చేసేటప్పుడు ఒకసారి తుమ్మెద జంకారము, ఒక్కోసారి సముద్ర ఘోష, ఒకసారి వేణు యొక్క నాదము, ఒకసారి మేఘనాదము, ఇవన్నీ వినిపిస్తాయి. అయితే ఇక్కడ ఉండకూడదు, ఇవన్నీ దాటి వెళ్ళాలి. ఇది కాదని ముందుకు వెళ్ళిపోవాలి. అది వాళ్ళు చెప్తున్నది అనమాట. అయితే సాధకుడు కుండలిని శక్తి 9 చక్రాలు సంచరిస్తున్నప్పుడు ఈ పరిణామాలు వినిపిస్తాయి. ఇదే నాదమయమైనటువంటి సూక్ష్మ రూపం. ఇప్పుడు మనకి నాదాలు చెప్పేటప్పుడు అహతనాదం అనాహతనాదం చెప్తారు కదా. ఇందులో అహతనాదం అంటే ఈ మునులు వాళ్ళు మనకు అది కూడా చెప్తారు. మనం సంగీతంలో చదువుకునేటువంటి పుస్తకాల్లో అహతనాదం అంటే కొట్టబడనిది. అది మునులు ఉపాసన చేసేటప్పుడు మూలాధార చక్రం నుంచి ఉపాసన చేసేటప్పుడు వినిపించే నాదము అనేది మనకి క్లియర్ కట్గా పుస్తకాల్లో మనకి రిఫరెన్స్ ఉంది. అయితే ఈ అనాహత నాదంలో ఏంటంటే కొట్టబడుతుంది. అంటే ఆ వచ్చేటువంటి నాదాన్ని ప్రాపంచికమైనటువంటి ఆకర్షణతో ఆకర్షించబడి ఒక శబ్ద రూపంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ వోకల్ కానీ, ఇవి మనం చేసేటువంటి సాధన అంతా మనది ప్రాపంచికమైనటువంటి సాధనే. ఈ సాధన నుంచి పైకి వెళ్ళమని చెప్తున్నటువంటి మెసేజ్ కీర్తన. సమయాచార శక్తి ఉపాసనలో కుండలిని శక్తిని జాగ్రత్త చేసి అన్ని చక్రాలను దాటి సహస్రాలలో ఐక్యమవు. చూడచ్చా మనకి దీక్షితుల వారి బయోగ్రఫీ చదువుతూ ఉంటే జీవిత చరిత్ర, అందులో ఆఖరిలో ఆయన పరమపదించేటప్పుడు సహస్రాల నుంచి భేదించుకుని వెళ్ళిపోయారు. మీనాక్షి మేముదందేవి పాడేటప్పుడు అనేటువంటి రిఫరెన్స్ కూడా మనకు అందులో కనిపిస్తుంది. అంటే వారు యోగా పరంగా యోగ సాధన, శ్రీ విద్య కర్మ సాధన, తర్వాత అద్వైత సాధన, అంటే ఏదైతే ఒక మనిషి యొక్క జీవుని యొక్క సాధనకి అవసరమైనటువంటి వాటన్నిటిని ఆయన తన మీదనే ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు. తననే దాని అనుభవాన్ని పొంది ఆ అనుభవంతో వచ్చినటువంటి కీర్తనలు కాబట్టి ఇంత నిగూఢార్థం ఇందులో మనకి కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ కీర్తన పున్నాగవరాలు. ఇదేంటంటే 6వ ఆవరణ కృతి. 6వ ఆవరణ కృతి ఇది సర్వరక్షాకర చక్రం. ఒక చక్రమేమో సర్వసిద్ధికర చక్రం, ఒకటి సర్వ సంక్షోభణ్య చక్రం, ఇంకొకటేమో సర్వరక్షాకర చక్రం. అంటే సాధకుడికి వచ్చేటువంటి అన్ని కష్టాల నుంచి రక్షించేటువంటి చక్రం ఇది. దీని స్వభావం అగ్నితత్వం. ఇప్పటిదాకా మనకి స్థూల సూక్ష్మ జాగ్రత్త అవస్థల గురించి చెప్పారు. ఇప్పుడు తత్వాల గురించి చెప్తున్నారు. 10 కోణాలు కలిగి అంతర్దశాల రూపంలో ఉంది. త్రిపురమాలిని అనే పేరుతో చక్రేశ్వరిగా ఉంది దీంట్లో. ఈ ఆవరణలో యోగిని దేవతలు సత్వగుణాన్ని ప్రకటిస్తూ అమ్మను సేవిస్తూ ఉంటారు. ఈ కృతిలో గురుచరణాలను ఆశ్రయించి వారి ఉపదేశంతో శ్రవణం ద్వారా, అంటే మనకి శ్రవణ మనన నిధిధ్యాసనాలు, సమాధికి, ఇవన్నీ కూడా సాధనాలని చెప్పారు. అందులో శ్రవణం ద్వారా తరించడానికి కీర్తనకి సిగ్నిఫికెన్స్. ఈ ఆవరణ శ్రవణానికి ప్రతీక. ఇందు 10 అగ్నుల ప్రస్తావన, అంటే డైజెస్టివ్ ఫైర్స్ గురించి కూడా చెప్పారు. ఈ 10 డైజెస్టివ్ ఫైర్స్ అంటే మనకి డైజెషన్ బాగుంటేనే మైండ్ బాగుంటుంది. డైజెషన్ ఇది మనకి అనుభవమే ప్రతి ఒక్కరికి కూడా. ఇవాళ ఏదో ఇండైజెషన్గా ఉంది, ఏదో బుర్ర బాగాలేదంటాం. అంటే దానికి అర్థం ఏంటి? ఈ డైజెస్టివ్ ఫైర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే మానవ శరీరంలో సాధన అనేది కుదురుతుంది. అందుకని ఈయన చెప్పినటువంటి ప్రయోగం చూడండి. దశకళాత్మక వహ్ని, వహ్ని అంటే అగ్ని, వహ్ని స్వరూప ప్రకాశాంతర్దశార సర్వరక్షాకర చక్రేశ్వర్యా. అంటే చక్రనామము, ఏ కోణాల్లో ఈవిడుంది, ఏ అగ్నులు, తర్వాత ఈ అగ్నులకి 10 కళలు ఉంటాయి అగ్నికి. అందుకే ఉపాసనలో అగ్నికి చాలా గొప్ప. అగ్ని ఉపాసన అంటే నిత్యాగ్నిహోత్రుడు అంటారు. నిత్యం అగ్నిని ఉపాసించే వారికి అంత శక్తి ఉంటుంది. అగ్ని దేనైనా దహిస్తుంది. నీనా భేదం లేదు అగ్నికి. నువ్వు అక్కడ పడేయడం, ఇప్పుడు మన దీపాలకు వేసావనుకోండి, నువ్వు ఏం వేసినా అంత కాలిపోతుంది. మనిషి శరీరమే కాలిపోతుంది కదా అందులో మరణం తర్వాత. కాబట్టి అగ్నికి ఉండేటువంటి శక్తి చాలా గొప్పది. ఆ అగ్నికి కూడా 10 కళలు ఉంటాయట. చంద్రుడికి ఎలా 16 కళలు ఉంటాయో ఈయనకి 10 కళలు ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్క యజ్ఞంలో కూడా అగ్నికి హవనం ఆయనకు ఉంటుంది, ఆయన పాత్ర ఆయనకు ఉంటుంది. ఇప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తారు కదా, అందులో ప్రతి ఒక్క దేవతకి ఒక పాత్ర ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే గుళ్ళల్లో వీళ్ళకింత 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 అని దేవుడికి పెట్టే ప్రసాదం ఆయన మరి ప్రత్యక్షంగా వచ్చి తీసుకుంటాడు లేదో మనం చూడం, కానీ రోజు పెట్టేటువంటి ప్రసాదాల్లో ఇవన్నింటినీ అందరూ తీసుకుని పంచుకుంటారు. అలాగా యజ్ఞ యాగాదులో ఇచ్చేటువంటి వాళ్ళకి పెట్టేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళకి భాగం ఉంటుంది అందులో. ఈ అగ్ని యొక్క 10 కళల్లో ధూమ్ర, ఉష్మ, జ్వాలిని,
జ్వలిని, విస్ఫులింగిని, సురూప, కపిల, అవ్యవాహిని, కవ్యవాహిని, ఇవన్నీ ఆయన పేరు. అలాగే కీర్తనలో రమణీయ పున్నాగ వరాళి విజిత వేద్య అనడంలో రాగముద్ర కూడా మనకి చక్కగా ఆయన చెప్పారు. ఈ చక్రంలో 10 మంది నిగర్భ యోగినులు ఉన్నారు. అంటే గర్భంలో ఉండేటువంటి యోగిని గురించి చెప్తున్నారు ఆయన. సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రద, సర్వజ్ఞానమయి, ఇలా ఉండేటువంటి సర్వ ఈప్సిత ఫలప్రద. వీరు వర్ణమాలలోని కావర్గము అంటే 5, చావర్గం 5, 5 + 5 10 అన్నమాట. దానికి చెందిన వారని దీక్షితుల వారు చెప్తున్నారు. ఎందుకని చెప్తున్నారంటే రుద్రప్రోక్తంగా చెప్పబడుతున్న బీజాక్షర నిఘంటువులు, మనకి నిఘంటు అంటే డిక్షనరీ, దాంట్లో ఇవన్నీ బీజాక్షర రూపంగా నిగర్భయోగిలుగా ఉన్నాయని చెప్తున్నారు. ఏవి? అక్షరాలు. సో నిగర్భయోగులకి ఈ అక్షరాలతో ఉండేటువంటి బీజాక్షరాలు ఉంటాయని కృతిలో ఈయన చెప్పారన్నమాట. ఇక ఇందులో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను కూడా ఈయన చెప్పారు. తర్వాత ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిని పారడోలానికి ఈ నిగర్భయోగినులుగా ప్రకాశించేటువంటి మాతే శ్రీమాత కమలాంబ అనేటువంటి దీన్ని కూడా ఈయన చెప్పారు. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను. సప్తమి విభక్తి కృతి సర్వరోగహర చక్రం. ఇది షహన. ఇందులో 7వ ఆవరణ సర్వరోగహర చక్రము 8 కోణాల రూపంలో ఉంది. సప్తమి విభక్తి కృతి. త్రిపుడు తాళం చూడండి, ఈ కీర్తనకు తీసుకున్నటువంటి తాళం త్రిపుడు తాళం 7 అక్షరాలు. సో ఇందులో ఉండేటువంటి 7 కోణాలు సప్తమి విభక్తి కాబట్టి 7 తీసుకున్నారు ఈయన. షహన రాగం యొక్క నామాన్ని ఎంత అద్భుతంగా ఈయన ఇందులో చిత్రీకరించారంటే విరించి హరీషాన హరిహయ అని చెప్పారు. షహన అనేది కొంచెం అటు ఇటు అయింది. షహనాని శనహ అనేటట్టుగా వచ్చిందనమాట. ఇందులో కకార ప్రకృతికము పద్మరాగ కాంతి కలిగింది. 8 కోణాల్లో 8 మంది వాగ్దేవతలు ఉన్నారు. సో మనకి ఎవరైతే అఖండంగా ఆయనేమో అష్టావధానం చేస్తారు, 100 శతావధానాలు చేస్తారని చెప్తూ ఉంటారో బహుశా వాళ్ళు ఈ ఆవరణలో వాళ్ళ కంట్రోల్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాగ్దేవిని మనం గనక కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే, మన వశంలోకి రావాలంటే ఆ ఉపాసన, అంత ఉపాసన ఉంటే తప్ప అవి రాదు. కాబట్టి వీరు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జైని, కౌళిని, సర్వేశ్వరి అనేటువంటి 8 మంది వాగ్దేవతలు ఈ సప్తమావరణలో ఉంటారు. వీరికి రహస్య యోగినులు అని పేరు. చక్రేశ్వరి, త్రిపుర సిద్ధాంబ. తర్వాత ఇంకొక యూసేజ్ ఏం చేశారంటే కీర్తనలో హీంకార విపిన హరిణి అంటే హీంకారము భువనేశ్వరి మంత్రం, బీజాక్షరము. ఇందులో శక్తివాచం అంటే హా హ్రీం అన్నప్పుడు హా రేప 2 కలిస్తేనే మనకి హ్రీం అనేది వస్తుంది. కాబట్టి హకారం అనంతమైనటువంటి జ్ఞానానికి సూచితము, రేపం అనేది తేజస్సునికి డినోట్ చేస్తుంది. కాబట్టి ఈమె ఈ రెండింటినీ కలిపి భువనేశ్వరి మంత్ర బీజాక్షరంగా ఇందులో ఉంది. ఈ హీంకార విపిన హరిణి అంటే ఈ మహారణ్యంలో, అంటే ఈ తేజస్సు అయినటువంటి జ్ఞానం అనేటువంటి మహారణ్యంలో ఈవిడ జింకవలే, హరిణి అంటే జింకవలే తిరుగుతూ ఉంటుంది అమ్మవారు. ఎవరైతే నువ్వు వెళ్ళి ఆ అరణ్యంలోకి వెళ్తావో ఆవిని తీసుకోవడానికి, ఆవిని కంట్రోల్లోకి తెచ్చు, ఆమె దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తావో ఆమె దగ్గరికి నువ్వు చేరుకోగలవు అని చెప్తున్నారు. ఇంకొక యూసేజ్ ఏం చెప్పారంటే శరీరత్రయ విలక్షణ సుఖత్వర స్వాత్మానుభోగిన్య అంటే శరీరాలు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మళ్ళీ అవి వేరే. వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది కమలాంబ. పరాది వాగ్దేవత రూప సిన్యాని అంటే పరాపశంతి, మధ్యమా వైఖరి అనేవి మనం చదువుకుంటున్నాం థియరీలో. దీంట్లో మధ్యలో ఆఖరిలో వచ్చేది ప్రకటితం అవుతుంది అని చెప్తాం. అయితే వీరు మొత్తం ఈ 4 కూడా 8 మంది దేవతల కంట్రోల్లో ఉన్నాయట. అది ఫోర్స్, 8 మంది దేవతలు. ప్రాణంలో పరావాక్కు, మనస్సులో పశ్యంతి, ఇంద్రియాల్లో మధ్యమ వాక్కు, వాక్ ప్రటన యందు వైఖరి వాక్కు ఉంటుంది. వీరు కంఠ నుండి పెదవి వరకు 8 స్థానాల్లో ఉంటారు ఈ దేవతలు. పాడాలనుకోండి, ఇది అన్ని బాగుంటేనే మనం పాడగలుగుతాం. అంటే ఈ వాగ్దేవతలకు మనం పూజ చేస్తూ ఉండాలి. రోజు పూజ చేయాలంటే మనం స్వరాల ద్వారానే అర్చిస్తాం వాళ్ళని. అంతే తప్ప పూలు వేసి బొట్లు గంధాలు పెట్టి చేయలేదు కదా. అందుకని వాగ్దేవి వాక్ పటిమ బాగా రావాలంటే ఈ దేవతలు మనకి
దీంట్లోకి రావాలి, కంట్రోల్లోకి. ఈ కృతిలో ఈమెను సర్వరోగాలను హరించే తల్లిగా పేర్కొన్నారు. మొట్టమొదటిగా రాజయోగిని అని చెప్పింది ఈ కృతిలోని. అంతకు ముందు దాకా యూసేజ్ కనిపించదు. ఇక కరధృత వీణావాదిన్యాం అన్నారు అనే ప్రయోగంలో శ్రీమాతను వీణ వాయిస్తున్నట్టుగా చెప్తారు. అయితే అమ్మవారి రూపాల్లో శ్యామలాదేవి వీణ వాయిస్తూ. అయితే మనను గాత్ర వీణ అని కూడా చెప్తారు. గాత్ర వీణ అంటే శరీరమే ఒక వీణగా వాళ్ళు భావించారు. శరీరాన్ని వీణగా భావిస్తున్నప్పుడు సరస్వతి యొక్క రూపం వీణే కదా. కాబట్టి శరీరమే వీణ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఇందులో 8 కోణాల దేవతలుగా ఈమెను వీణ ధరించి వాయిస్తోందని చెప్పడంలో ఈమె సంగీతానికి కూడా ప్రతీకగా ఈయన ఇందులో చెప్పారనమాట. మనకి వీణావాదన తత్వజ్ఞ, ఎవరైతే వీణ వాయించరో వాళ్ళకి మోక్షం కలగదు అనేటువంటిది యాజ్ఞవల్క్య స్మృతిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ వీణ మనం ఇప్పుడు ప్రస్తుతం సాధన చేసేటువంటి వీణ, లేకపోతే రావణుడు తంత్రులనే తన నరాన్నే సాధన చేసినటువంటి వీణ అనేది మనకి చాలా ఇంకా రీసెర్చ్ చేయవలసినటువంటి విషయం. ఇది త్రిపుట తాళం, 7 అక్షరాల తాళము. కరధృత వీణావాదిన్యాం కమలానగర వినోదిన్యాం సురనరమునిగణ మోదిన్యాం గురుముగ వరప్రసాదిన్యాం శ్రీ చూసారా? అంటే కరధృత వీణావాదిన్యాం కమలానగర వినోదిన్యాం. కమలానగరంలో ఆవిడ వినోదిస్తూ సంచరిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మని గురించి ఈ 7వ ఆవర్ణ కీర్తనలో మనకి చెప్పారు. ఇంకా ఇందులో ఆమెని ఆనంద రస ప్రభావే అని కూడా చెప్పారు. అంటే మనకి రకరకాలైన ఆనందాలు ఉన్నాయి. మనం అనుకుంటే మనుష్యానందం ఒకటే అని. మనుష్య గంధర్వానందం ఉందిట, దేవగంధర్వానందం, ఇలా మొత్తం 12 ఆనందాలు ఉన్నాయి. ఈ 12 ఆనందాల్లో చివరిది బ్రహ్మానందం. ఆ స్థితే నువ్వు అని చెప్పడం, అందుకే ఆనంద రస ప్రభావే అని చెప్పారు. అంటే ఇది హిరణ్య గర్భుడు, అంటే మానవ శరీరంలో ఉండే జీవునికి కలిగే ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. తర్వాత అంతఃకరణేక్షు కార్ముక, అంటే ఇందులో ఈవిడ ఒక ఆయుధ దేవతల గురించి చెప్పారు, పూజించారు. మనకి ఆయుధ పూజ అనేది ఉంది కదా. మనకి నవరాత్రుల్లో మూల పూజ నాడు సరస్వతి పూజ చేస్తాం, అవి అప్పుడు పుస్తకాలు పూజ చేస్తాం. అలాగే వాహనాల పూజ కూడా చేస్తూ ఉంటాం. దీపావళి ముందర ప్రతి ఒక్క వాహనానికి పువ్వు వేసి దండ పెట్టి, ఎందుకని అందులో దేవత ఉంటుంది కాబట్టి. ఆ దేవతే మనని రక్షిస్తుంది యాక్సిడెంట్ పాల్పడకుండా. అందుకని నువ్వు నీ యొక్క వాహనానికి పూజ చేయాలి. నువ్వు మెటల్ దానికి కొనుక్కొచ్చిన దానికి నువ్వు బొట్లు పెడతావేంటి, హారతులు ఇస్తావేంటి అని వితండవాదం చేస్తే మనం ఏం చెప్పలేము. కానీ ప్రతి ఒక్క వాహనంలో ఇప్పుడు గృహానికి వెళ్ళేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు మనం ప్రతి ఒక్క గుమ్మం దగ్గర ఎందుకు పూజ చేస్తాం? గృహదేవతలు ఉంటారు అందరూ. అందుకే ప్రపంచం అంతా వాళ్ళు దేవతా రూపంగా చూశారు కాబట్టి దేవత నువ్వే దేవత అని అందుకని చెప్పారు. ప్రతి ఒక్క దాంట్లో, అంటే చీమలో బ్రహ్మలో అని మన చారస్వామి వారు చెప్పలా, చీమ నుంచి అంటే అండ నుంచి బ్రహ్మాండం వరకు ప్రతి ఒక్కటి దేవతా రూపంగానే ఆరాధన చేశారు. కాబట్టి ఈ దేవతలో ఆయుధ దేవతలు ఏముంటారు? వీడికి బాణిని, చాపిని, పాశిని, అంకుశిని అని 4 నామాలు వీడికి. అవే ఆవిడ ఆయుధాలు కూడా. చాపం, బాణం, పాశం వేసి కూడా ఈవిడ చంపుతుంది. అంటే ఈ 9 నవరాత్రుల్లో ఈవిడ ఉన్నటువంటి ఆయుధాలతోటి ఈవిడ యుద్ధం చేసి చివరికి మహిషాసురం మధ్యని అయింది. ఆవిడ మహిషాసురుని చంపుతుంది. అంటే ఇన్ని ఆయుధాలు, ఇన్ని ఆవరణలు ఆవిడ కంట్రోల్లో ఉన్నాయి. అది మనం అక్కడ గమనించాల్సింది. దీక్ష వారు ఇందులో చెప్పిన విషయం అంటే అంతఃకరణేక్షు కార్ముక అని చెప్పడంలో అంతఃకరణం నుండి పుట్టేటువంటి మనస్సు, పంచతన్మాత్రలు, రాగము, ద్వేషము, ఈ 4 తీసేస్తే అదే బ్రహ్మాండం. ఇవి పోయేటప్పుడు సాధన ద్వారా ఈ ఆయుధాలను అమ్మ ధరించింది కాబట్టి అమ్మని మనం కనుక ఆరాధన చేస్తే ఆమె యొక్క దయతోనే మనం వీటి నుంచి ముక్తి వస్తుంది. మనకి ఇవి మనలో నుంచి పోతే మనం ఉండేటువంటి స్థితి, మూల స్థితిలో మనం ఉంటాము అని చెప్పడం విషయం.
కీర్తన కమలాంబా జయతి ఆహిరి. మధ్యలో మిస్ అయిపోయాను. సారీ, ఇందాక చెప్పింది ఘంట కీర్తనల విషయం అని మర్చిపోయాను. ఇందులో సంబోధన ప్రథమా విభక్తి. ఇందులో 8వ ఆవరణ కాబట్టి 8 అక్షరాల తాళం ఆది తాళంలో ఉంది. అదొకటి. ముక్తి ఘంటామణి అనేటువంటి ప్రయోగం చేస్తారు. అంటే ఈ ముక్తి అంటే మనకి ఆవిడ చెళ్ళు చెళ్ళు అని కొడుతుంటే గంట కొడుతుంటే సౌండ్ వస్తుంటుంది కదా, గంటల్లో మణిలాగా ఉంది ఈవిడ. ఆ గంట మణిలాగా ఉన్నటువంటి గంట ఏం చెప్తుంది? నువ్వు ముక్తి మార్గం వైపు వెళ్ళు వెళ్ళు అని మనకి హింట్స్ ఇస్తుంది, మనని జాగ్రత్తం చేస్తుంది. అందుకని ముక్తి ఘంటామణి అనేటువంటి గంట నామధేయాన్ని కూడా అందులో పొందుకొచ్చారు. ఎంత ఇంటెలిజెన్స్ గా కీర్తనలు ఆయన చేశారంటే మనకి అసలు మామూలుగా కీర్తన పాడుతూ ఉంటే అసలు ఇన్ని విషయాలు ఒక గుర్తులో పెట్టడం అనేది సాధ్యమా? కానీ సాధ్యమైనటువంటి విషయం ఆయన కీర్తన చేస్తే అర్థమవుతుంది. కరదృత శుకశారికే అనే ప్రయోగం ఈ గంట కీర్తనలో ఉంది. అంటే ఏంటంటే శుకం అంటే మనకు అందరికి తెలుసు చిలక, సారికం అంటే గోరు వంక అని అర్థం ఉందిట. ఈ సారిక అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే మీటు. మీటు అంటే దాన్ని కొడుపు అంటారు. అంటే వీణ వాయించేటప్పుడు వేళ్ళకి మెటాలిక్ పెట్టుకుని వాయిస్తూ ఉంటారు కదా, దాన్ని ఏమంటాం మనము? మీట్లు అంటాం. ఆ మీట్లు పెట్టుకుని చిన్న మెటాలిక్ ఇలా పెట్టుకుని వాయిస్తూ ఉంటారు. అంటే అమ్మ యొక్క రూపాల్లో శ్యామలాదేవి వీటిని ధరించి వీణ వాయించిందని చెప్పడానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. సర్వసిద్ధి ప్రదాయికే అంటే సర్వసిద్ధులు ఇవిడిస్తుంది. సర్వసిద్ధులు ఏమిటో మనకు 5 రకాల సిద్ధులు ఉన్నట్టు. జన్మ సిద్ధి, ఔషధ సిద్ధి, మంత్రసిద్ధి. మంత్రసిద్ధి కలిగితే ఏమవుతుంది? ఆ మంత్రాది దేవత నీకు ప్రత్యక్షం అవుతుంది, అంతే కదా. అలాగే ఔషధ సిద్ధి. ఔషధ అంటే ఇప్పుడు మరి వీళ్ళు ఇలా చేస్తున్నారు కానీ అంటే ఔషధాలు కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా, పిల్లల మీద లేకపోతే కుందేళ్ల మీద వీటి మీద వాటి మీద చేసి అది సిద్ధి. అది వీళ్ళు అడుగున్నటువంటి రిజల్ట్ అందులో వస్తేనే అది బయటకు వస్తుంది మందు. అలాగే పూర్వం ఆయుర్వేదంలో ఔషధ సిద్ధులు అంటే ఆ ఔషధాలు ఇలా ఇలా నూరి 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 కొన్ని సంవత్సరాల పాటు దాంతో వాళ్ళు బంగారం తయారు చేయడం కూడా కనుక్కున్నారు. అదే అది సిద్ధి, అదొక రకమైన సిద్ధి. ఆ సిద్ధిలో నువ్వు దేని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది, అదొక సిద్ధి అండి. అలాగే ఈ సిద్ధిలో చివరి సిద్ధి అయినటువంటి దాన్ని నీకు ప్రసాదించే తల్లి అని గంట కీర్తనలో చెప్పారు. ఇక 9వ ఆవరణ కీర్తన ఆహిరి. ఇది రూపక తాళంలో ఉంది. ఇది మొత్తం అన్ని విభక్తులు చెప్పేసింది. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క విభక్తిలో అన్నమాట. శృతి ఒక్కొక్క భాగము ఒక్కొక్క లైన్. ఆహిరి రాము కీర్తన. సర్వానందమయ చక్రము బిందు రూపంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం వచ్చేసాం, ఇంకా అన్ని ఆవరణలు దాచి ఒక్కొక్కటి దాటి వచ్చేసాం ఇక్కడికి. ఈ ఆవరణలో శ్రీమాతను బిందువు వద్ద పూజిస్తారు. అదే ఆఖరి స్టెప్. అందుకనే తర్వాత మంగళం పాడారు. ఇది చివరి ఉపాసన మెట్టు. బిందువు వద్ద మాతను బింబ ప్రతిబింబ రూపంగా. ఎందుకంటే నువ్వు ఉపాసన చేస్తున్నావు, నువ్వు ఉన్నావు, అమ్మ ఉంది. ఇప్పుడు మనం అద్దం పెట్టుకున్నాం అనుకోండి, మనం అద్దంలో చూస్తే మనమే కనిపిస్తాం, ఇంకొకరు కనిపించరు. అదే బింబ ప్రతిబింబ వాదం. అంటే ఏదైతే నువ్వు ఉన్నావో ఇక్కడ అదే అక్కడ కూడా ఉంది అని చెప్పడంలో అర్థం. అది కాకుండా మనం కేవలం బాహ్య సౌందర్యం చూసుకోవడం కోసమే అద్దాన్ని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఉపాసనా పద్ధతిలో బింబ ప్రతిబింబ రూపంగా ఆమెను ధ్యానించి ఉపాసకుడు అద్వైత అనుభవాన్ని పొందుతాడు. అటువంటి తల్లికి జయము, కమలాంబ జయతి అని చెప్తారు. ఇక సూకరాననార్చిత మహాత్రిపుర సుందరి. ఇందులో ఉండేటువంటి ఆవరణలో ఉండే తల్లి రాజరాజేశ్వరి. సూకరానన అంటే వారాహి. మనకు కాశీ వెళ్ళినప్పుడు వారాహి క్షేత్రాన్ని దర్శించండి. ఆవిడ కాశీ క్షేత్రాన్ని అంతా రక్షకురాలు. అంటే ఫోర్స్, నేను చెప్తున్నది మిలిటరీ సోల్జర్స్ వీళ్ళందరూ. అయితే ఆ వారాహిని చూస్తే ఉగ్రరూపం మనం చూడలేం కాబట్టి ఆ గుళ్ళో కేవలం ఆవిడ పాదాలని 2 గన్నాలు పెట్టి అందులో చూస్తాం. అక్కడ పాదాలు ఒక్కటే మనం చూడగలుగుతాం. ఆవిడ తెల్లవారుజామున దేవాలయం కూడా రోజంతా తెరిచి ఉండదు, ఏదో సర్టన్ టైమ్స్ ఉన్నాయి, ఆ టైమ్స్ లోనే తెరుస్తారు. అంటే మిగతా సమయం అంతా ఆవిడ కాశీ పసనాన్ని కాపలా కాస్తూ ఉంటుంది. ఆవిడ కాపలా కాసి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కదా, ఆ టైంలోనే మనకి దర్శనం. అప్పుడు కూడా కేవలం పాదాలనే దర్శించాలి. ఆవిడ కాశీపట్నంలో చాలా మంది ఏమని చెప్తారంటే గల్లు గల్లు మన శబ్దం వినిపిస్తూ ఉంటుంది కాశీలో రాత్రి పూట అని చెప్తారు. అంటే బహుశా ఈవిడ తిరిగి పహరావాడు చూడండి, మనకి ఊరుగా ఉన్నాడు అనుకోండి, పగలు నిద్రపోతాడు, రాత్రి అంతా కాపలా కాస్తారు. మనం రివర్స్, మనం రాత్రి పడుకుంటాం, పగలు లేచుంటాం అలా. అయితే ఈ సూకరానన అనే దానికి అర్థం ఏంటంటే వారాహి అని అర్థం. అమ్మవారి నుండి 2 పుట్టారు. వాళ్ళెవరు? అమ్మవారి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఇది ఈవిడ వారాహి దండనాయిక.
ఈవిడెవరు సైన్యాధ్యక్షురాలు, ఇంకో ఆవిడెవరు జ్ఞానశక్తి, ఆవిడ శాంతాదేవి. ఈ రెండు రూపాలు కూడా అమ్మవారి నుంచే వచ్చాయి. మళ్ళీ అమ్మవారిని చేరుకోవడానికి ఈ 2 రూపాల ద్వారా మనము సాధన చేయాలి అని చెప్తున్నారు. ఇది ఈ 9 నవావరణ కీర్తనలో వాళ్ళు చెప్పినటువంటి మొత్తం. అంటే చాలా బ్రీఫ్గా చెప్పాను. ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఇలాబరేట్గా చెప్తూ వెళ్తే ఇంకా ఆవరణ గురించి పాడి, ఆవరణలో సాహిత్యం ఏంటి, దాంట్లో ఉండే సంగీతం ఏంటి, అలా చెప్పుకోవాలి. అది 1 గంట అలా దానికి సరిపోదు. కాబట్టి నేను చాలా బ్రీఫ్గా అన్ని ఆవరణల్ని మీకు పరిచయం చేశాను. ఇక చివరి ఆవరణ అయిపోయిన అన్ని 9 ఆవరణలు అయిపోయాక మొత్తం పూజ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఆకలో నీరాజనం సమర్పయాలి. సో అందుకని ఇప్పుడు ఈవిడికి మనకి నీరాజనానికి ఉపయోగించేటువంటి రాగాల్లో మధ్యమావతి శ్రీరాగం ఎక్కువగా చెప్పుకుంటాం. ఈ శ్రీరాగంలో ఉండేటువంటి ఖండ ఏకతాళం, ఇక్కడ కూడా ఆయన ఏమీ కాంప్రమైజ్ అవ్వాల. ఖండ ఏకలు, మిశ్ర జంపలు, అటతాళాలు, ఇంకా క్లిష్టమైన తాళాలు అంటే సులాభ సప్త తాళాలు ఉన్నటువంటి తాళాల్లో మ్యాక్సిమం ఇందులో ఉపయోగించుకున్నారు. అటతాళం ఉంది, త్రిపుర తాళం ఉంది, జంపతాళం ఉంది. ఈ రకమైన తాళాలన్నీ ఇందులో ఉపయోగించుకున్నారు. ఇక దీంతో నేను వాళ్ళు ముగిస్తాను. ఈ కీర్తన చూడండి ఎంత బాగుంటుందో. కీర్తన సాహిత్యం చూస్తే శ్రీ కమలాంబికే శివే పాహిమాం. ఎందుకంటే బిందువు 9వ ఆవరణలో బిందువు దగ్గరికి వెళ్ళిపోయింది, సాధకుడు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆవిడ ఏమైపోయింది, శివే, శివుణ్ణి చేరుకుంది. కాబట్టి శ్రీ కమలాంబికే శివే పాహిమాం లలితే శ్రీపతి విదితే సితాసితే శివ సహితే. శివునితో కూడుకునింది. ఇప్పుడు ఆవిడ 2 రూపాలుగా లేదు, ఒకటే రూపం. శక్తి శివుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి శివ సహితే అనేటువంటి. రాకా చంద్రముఖి, పూర్ణ చంద్ర బింబంలా ఉంది ఆవిడ ముఖము. రక్షిత కోలం, రక్షిస్తుంది ఆవిడ మనందరినీ. రమావాణి సఖి రాజయోగ సఖి. ఇందులో శాకంబరి దేవత యొక్క ప్రస్తావన ఇందులో కనిపిస్తుంది. శాకంబరి, శాకోదరి మధ్యమకాల సాహిత్యంలో. అయితే ఈ శాకంబరి అవతార చరిత్ర దేవి భాగవతంలో మనకు కనిపిస్తుంది. ఎవరు ఈ శాకంబరి? ఎందుకంటే మనకి నవరాత్రుల్లో గాజులన్నీ వేసి చేస్తారు ఒక అలంకరణ. శాకంబరి రకరకాలైనటువంటి కూరలు, శాఖలు అంటే కూరలు, వాటన్నింటి ఇలా దండలుగా మొత్తం వాటితోనే పూజ చేశారు. ఇది ఎక్కువగా అటు వరంగల్, అటు అమ్మవారి గుడి ఉంది కదా, వరంగల్లో ఉన్న గుడి ఏంటంటే భద్రకాళి. ఆ గుడిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా గుడిలో అంత నేను వెళ్ళలేదు, కానీ ఆ గుడిలో ఎక్కువగా ఈ పూజ చేయడం అనేది. అంటే రీజనల్ గా ఉండేటువంటి పద్ధతులు, ఆరాధనా పద్ధతులు, తర్వాత వచ్చేటువంటి సంప్రదాయాన్ని బట్టి కూడా ఇవి గుడి గుడికి మారుతూ ఉంటాయి. అవతారాలు కూడా మారుతుంటాయి. ఒకరోజు గాయత్రి దేవి అయితే నేను లేదు, మాకు ఇక్కడ చండిక అవతారం అంటారు. కాబట్టి అవతారాల్లో కూడా మనకి డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఈ శాకంబరి ఎవరంటే 100 సంవత్సరాలు మనకి కరువు వస్తుంది. కరువు వస్తే ఇంకా ఏమి పండవు, కూరలే తినడానికి కూడా ఏమి లేదు. అప్పుడు ఈవిడ అమృతవర్షిణి రాగం గానం చేసి సస్యశ్యామలం చేసింది. అందుకని ఆవిడ శాకంబరి. అందుకని ఆవిడ చరిత్రను ఇందులో ఆయన ఉదాహరించారు. త్రిపుర అనగా అంటే 3 పురాలకు ముందరే ఈవిడ ఉంది, ఈవిడంటే నిత్య చైతన్య స్వరూపమే, ఈవిడ తర్వాత వచ్చింది కాదు అని చెప్పడానికి దీక్షల వారి కృతిని అలా చేశారన్నమాట. ఈ కృతి కూడా ఖండ ఏకతాళంలో ఉంది. ఈ కృతి పాడి ముగిస్తారు. శ్రీ ललिते श्रीपति विनुते सीता सीते शिव सहिते श्री Rama
చాకోదరి చంద్రగణరి శంకరి శంకర మురుగుగ భక్తవ శంకరి ఏకాక్షరి భువనేశ్వరి ఈశా ప్రియగరి శ్రీకరి సుఖకరి శ్రీమగా త్రిపుర సుందరి శ్రీ కమలా అంబికే శివేవ లలితే శ్రీపతి వినుతే సీతా సీతే శివ సఖితే అంటే మంగళం కూడా కష్టతరమైనటువంటి మంగళమే. ఈ రకంగా మనకి ఈ 9 నవావర్ణ కృతులు, ధ్యానకృతి, మంగళకృతి కలిపి ఇంత గొప్ప ఉచ్చారించినటువంటి దీక్షల వారికి మనం నమోవాకాలను సమర్పించుకోవాలి. ఎందుకంటే ఈ కీర్తనలన్నింటినీ కూడా నేర్చుకుని పాఠం చేస్తే, అంటే చాలా అడ్వాన్స్ కీర్తనలు, స్టూడెంట్ లెవెల్లో మనకి సాధ్యపడేటువంటివి కావు. అడ్వాన్స్ స్టూడెంట్స్ కొంచెం బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది.